గారు అనంతకృష్ణ గారు ఓకే అంటే అసలు ఆయన సారథి ఓకే అనాలి. ఓం ఓం క్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. అదుపుల్మాలిన జీవితంబులు భయాయత్తంబులెన్నాళ్ళు సంపదలన్ ప్రోగునరించుటో కలుగునా పన్మాలలందాటుటో తుదిలిప్తన్మది నుంచి భీతి నగుటో తోయేజమాల అర్చిత హృదయస్పార సుదర్శన అభయ బర్హి నరసింహ ప్రభు. సభకు నమస్కారం. సుప్రసన్న సాహిత్య వివేచన 42వ భాగానికి పెద్దలందరికీ స్వాగతం తెలియజేస్తోంది భారత భారతి అక్షరార్చన వాక్స్థలి సమూహం. ఈనాడు ప్రత్యేకించి గురుగారు సుప్రసన్న గారు వచ్చారు. వారు మాట్లాడతారు. వారు ఓరుగల్లు కీర్తి శిఖరాలు అనేటువంటి ఒక అంశాన్ని వారు ఎన్నుకున్నారు. దాని మీద మనకి మార్గదర్శనం చేసి దాన్ని మరి వారు ఏం చెప్తారు, ఏమైనా కార్యక్రమాలు చేయమంటారా, లేకపోతే ఓరుగల్లు గురించినటువంటి పెద్దల గురించి మాట్లాడతారా ఏమిటో వారిని నోడకుండా విందాం. మనం సార్ని సుప్రసన్న గారిని మాట్లాడాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. నమస్కారం. నేను కొద్ది రోజుల క్రితం ప్రాస్తావికంగా వరంగల్లో గొప్ప గొప్ప వాళ్ళు ఉండేవాళ్ళు ఉన్నారు, కొందరు వెళ్ళిపోతున్నారు, వాళ్ళ గురించి ఈ తరానికి తెలియడం లేదు, మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలి అని కృష్ణమూర్తి గారితో అన్నారు. ఆయన దాన్ని గ్రహించి ఈరోజు సాహిత్య వివేచన కార్యక్రమంలో ఈ విషయాన్ని గురించి నా అభిప్రాయాలు కొన్ని చెప్తూ మనం అందరం కలిసి ఈ అభిప్రాయాల్ని పంచుకుంటే ఒక పద్ధతి ప్రకారం ఒరుగల్లులో ఉండే మహనీయులు, మహాత్ములు, యోగులు, కవులు, దార్శనికులు, రాజకీయవేత్తలు, ఇలాంటి వాళ్ళందరినీ గురించి కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం, ఈ తరానికి తెలియజెప్పాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి నేను అనుకున్నాను. ఈ సందర్భంలో ఈ విషయం అసలు మామూలుగా చెప్పుకునే సాహిత్య వివేచన విషయం అలా ఉంచి ఇవాళ కొద్దిసేపు నేను నా అభిప్రాయాన్ని తెలియజేస్తున్నాను. ఓరుగల్లు చరిత్ర విషయంలో మనం మొదలు పెట్టేసరికి కాకతీయుల దగ్గర ప్రారంభమవుతుంది. కాకతీయుల కంటే ముందు క్రీస్తు శకారంభం నుంచో లేక క్రీస్తు శకారం ముందరి నుంచి ఓరుగల్లు ప్రాంతం ఎలా ఉండేది, ఇక్కడ ఉండేటువంటి విశేషాలు ఏమిటి, రాజవంశాలు ఏమిటి, సాంస్కృతిక విశేషాలు ఏమిటి, భాషా విశేషాలు ఏమిటి అనే విషయం మీద విపులమైన చర్చ జరిగినట్టుగా నాకు తెలియదు. కొన్ని సందర్భాల్లో ఇవో కొన్ని పశ్చిమ చాళుక్యులకు సంబంధించిన విషయాలు కొన్ని వచ్చాయి, కానీ ఆది కాలం నుంచి కూడా ఇక్కడ ఉండే పరిస్థితి ఏమిటే విషయం మీద నాకు సంపూర్ణమైన అవగాహన వచ్చినట్టుగా నాకు తెలియదు. అయితే కాకతీయుల తర్వాత కాకతీయులది 300 సంవత్సరాలు అనుకుంటే, కాకతీయుల 1323 అనుకుంటే, ఆ 23 తర్వాత కూడా ఉండే చరిత్ర విషయంలో ఆసభ్యాయులు వచ్చేదాకా కూడా సరి అయిన ప్రక్రమంలో పాఠం చెప్పబట్టం కానీ అధ్యయనం చేయబట్టం కానీ జరగడం లేదు. విశ్వవిద్యాలయాల్లో చరిత్ర విభాగాల్లో ఏవైనా కొన్ని ప్రత్యేకమైన విశేషమైన కృషి జరిగి ఉండవచ్చు, కానీ ప్రజల దగ్గరికి వచ్చి చెప్పిన విషయాలు ఏమిటి అంటే చెప్పడం కష్టం. చాలా అల్లకల్లోలమైన కాలం అది. 600 సంవత్సరాలు, 625 సంవత్సరాలు. ఈ అల్లకల్లోలమైన కాలంలో ప్రజల యొక్క భాషని కానీ, ప్రజల యొక్క సంస్కృతిని కానీ, ప్రజల జీవన విధానాన్ని కానీ ఎలా రక్షించుకోవాలి అనే పరిస్థితి వస్తే సామాన్యులైన ప్రజలు, అవధూతలు, యోగులు, వీధి గాయకులు, భిక్షుకులు, భజన కీర్తనకారులు, ఉపదేశించే శిష్యుడి గురువుల యొక్క సంప్రదాయము, ఇలాంటి వాళ్ళందరూ కూడా తమకు తోచిన పద్ధతిలో రాజకీయ వ్యవస్థ జోలికి పోకుండా ఈ ప్రాంతాన్ని కాపాడారు. ఈ కాపాడిన పద్ధతిలో ఎవరెవరు పాల్గొన్నారు, ఏ మత శాఖలు ఉన్నవి, ఏ పద్ధతులు ఉన్నవి
అనే విషయం మీద కూడా విపులమైన చర్చ జరగవలసి ఉన్నది. ఇంకొక విషయం ఏంటంటే 1901 నుంచి వేసుకుందాం. అంతకుముందు కొంచెం చిన్న చిన్న విషయాలు జరిగి ఉండొచ్చు, కానీ 1901 నుంచి లెక్క వేస్తే సాంస్కృతిక పునరుజ్జీవనం విషయంలో జరిగిన కృషి అపారమైనది, అనంతమైనది. ఈ సాంస్కృతిక పునరుజ్జీవన పద్ధతిలో భాషా పునరుజ్జీవనం, గ్రంథాలయాల పునరుజ్జీవనం, రచనల పునరుజ్జీవనం, పుస్తక ప్రచురణలకు సంబంధించిన పునరుజ్జీవనం, ఇంకా అనేక శాఖల్లో ఈ కృషి నడుస్తూ వచ్చింది. ఈ నడుస్తూ వచ్చినప్పుడు ఒక్కొక్క శాఖకు ఒక్కొక్క వ్యక్తి లేదా కొందరు వ్యక్తులు నాయకత్వం వహించి దాన్ని ముందుకు తీసుకుపోవడం కనిపిస్తుంది. అందువల్ల ఈ 120 సంవత్సరాల్లో నేను వరంగల్ ప్రాంతం ఎందుకు తీసుకున్నానంటే అక్కడ పుట్టి పెరిగాను, నాకు అదే జన్మభూమి కాబట్టి ఈ జన్మభూమికి సంబంధించిన విషయంలో, చరిత్ర విషయంలో ఇంకా జరగాల్సిన కృషి 1000 రెట్లు ఉందేమో. జరిగిన కృషి కొంచెం కావచ్చు అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఏమైనా తప్పు అంచనా ఉంటే ఎవరిని మిత్రులు సవరించండి. ఇప్పుడు దీనిలో ప్రధానమైనది ఏమిటంటే 48లో పోలీస్ చర్య వచ్చేదాకా కూడా మనం పరాధీనంగానే ఉన్నాం. 48లో పోలీస్ చర్య వచ్చేదాకా ఉన్న పరిస్థితుల్లో ఎంత భయంకరమైన పరిస్థితి ఉండేదో నేను కూడా అనుభవించాను. నేను ఇక్కడ భయపడి విజయవాడ దాకా పరిగెత్తిన కుటుంబాల్లో నేను కూడా ఉన్నాను. అనేకమైన మార్పులు వచ్చాయి, అనేకమైనటువంటి ఉద్యమాలు వచ్చాయి. ఎవరి ఉద్యమంలో వాళ్ళు తగినటువంటి కృషి, తమకు అనుకూలమైన కృషి చేస్తూ వచ్చారు. దీనిలో గొప్ప కవులు ఉన్నారు, గొప్ప రాజకీయ నాయకులు ఉన్నారు, గొప్ప మేధావులు ఉన్నారు, గొప్ప భావుకులు ఉన్నారు. కార్యకర్తలుగా ఉండి జనంలోకి వెళ్ళి వాళ్ళని మేల్కొల్పి వాళ్ళతో కార్యశీలుగా చేసినటువంటి అనామకులు, అంటే వాళ్ళ పేరు ఎక్కువ వాళ్ళ తెలియని పరిస్థితిలో ఉంది, అలాంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరినీ గురించి కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి నేను భావించాను. ఆ సందర్భంలో ఈ ఓరుగల్లు కిరీటాలు అనే మాట వచ్చింది. మాట విషయంలో మనకు పట్టుదలేం లేదు, మార్చుకోవచ్చు, ఏదైనా మార్చుకోవచ్చు, దానికి సంబంధించిన విషయం చేసుకోవచ్చు. అయితే ఈ చర్చ చేసేప్పుడు ఎక్కడ ప్రారంభం చేయాలి, ఎక్కడ ఎండ్ చేయాలి అనే విషయం ఇంకా తేల్చుకోలేకపోయినా నేను మీ అందరి ముందర ఆ విషయాన్ని ప్రస్తావిస్తున్నాను. కాకతీయ గుండెన్న దగ్గర ప్రారంభం చేసి కాకతీయ సామ్రాజ్యం పూర్తయిన తర్వాత బామని సుల్తాన్లు పరిపాలించిన కాలము, ఆసఫ్జాయిలు వచ్చిన కాలము, రజాకారులు వచ్చిన కాలము, ఆ తర్వాత తెలంగాణ విముక్తమైనటువంటి కాలము. ఇది ఒక కొంత కాకుండా కొంత రేఖా మాత్రమైనటువంటి చరిత్రాంశాలు ఉన్నటువంటి భాగం. అంతకుముందు ఇది దాదాపు చరిత్ర అస్పష్టంగా స్పష్టంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ సుదర్శన్ రావు గారు లాంటి పెద్దలు ఇది ఈ సమావేశంలో పాల్గొంటున్నారు కాబట్టి వారికి నేను వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నది ఏమిటంటే మన చీకటిని తొలగించి వెలుతురుని తీసుకురావాల్సిన అవసరం ఉందేమో చెప్పడం. ఏ చరిత్ర నిర్మాణానికైనా సరే, ఏ చరిత్ర భావనకైనా సరే ఒక 10 మంది కనిపిస్తారు, 1000 మంది కనిపిస్తారు. ఆ 1000 మంది కనిపించని వాళ్ళే రాజకీయాన్ని కానీ, సాహిత్యాన్ని కానీ, సంస్కృతిని కానీ, దాన్ని కానీ, ఇంకొక దాన్ని కానీ ముందుకు నడిపించేటువంటి వాళ్ళే. రంగంలో 200 సంవత్సరాల పూర్వం అచల సంప్రదాయానికి చెందినటువంటి పరశురామ లింగమూర్తి గారి ఉన్న నివాసం ఇంకా అట్లాగే ఉందని అనుకుంటున్నాను నేను. అక్కడ రామమాడ మొదలైన వాటితో రామ పంచాయతనము, అక్కడ పూజ జరిగినటువంటి ప్రదేశం ఉంది. దాని గురించి వాళ్ళెవరికి తెలియదు. ఇంకా అనేక మంది నివసించినవి, అనేక మంది యత్నం చేసినవి, ఉద్యమాలు చేసినటువంటి గ్రంథాలయాలు, శబ్దానుశాసనాల భాష అని ఒక గ్రంథాలయం ఉంది. అది ఈ మధ్య దాన్ని ఏదో భాగాన్ని అమ్మేశారు. లోపలి డంజన్ లాగా ఒక నిర్మాణం చేశారు. దాని చారిత్ర ప్రాధాన్యం అంతా తొలగిపోయింది. అయితే ఈ గ్రంథాలయం యొక్క రోడ్డు మీద ఉన్నటువంటి భాగం
ఆ భాగాన్ని ముదిగొండ శంకరారాజుల వారు దానం చేశారు. ఆయన ఫోటో ఉండేది లైబ్రరీలో, ఆయన దానం చేశారని చెప్పి. ఈ శంకరయ్య గారు ఆకారపు నరసింహం మొదలైన వాళ్లకు గురువులు. ఆకారపు నరసింహ గారు ఈ శంకరయ్య గారు అంటే శంకరారాజుల వారి యొక్క జీవిత చరిత్రను కావ్యంగా రాయించారు మల్లంపల్లి వీరేశ్వర శర్మ గారు. అది 1950లో నరసింహం గారికి అంకితం చేయబడుతూ చిన్న మీటింగ్ జరిగింది వాళ్ళ ఇంట్లో. నరసింహ గారు నేను ఒక కుర్రవాడిగా పాల్గొని వీరేశ్వర శర్మ గారి గొంతులోంచి శంకరారాజ్య చరిత్ర యొక్క గ్రంథ భాగాన్ని వినే అవకాశం నాకు లభించింది. ఇప్పుడు శంకరారాధ్యుల విషయంలో ఆ మత సంప్రదాయానికి చెందిన ఒక శాఖ వారికి మాత్రమే తప్ప ఇంకెవరికి తెలియదు. అసలు ఇంకా విశేషం ఏంటంటే ఆకారం నరసింహ గారు ఆయన చరిత్రలో చెప్పినటువంటి సప్త సంతానాలు, ఈ సప్త సంతానాలని ఎస్టాబ్లిష్ చేశారు. వాటి నిర్వహణకు కావాల్సిన ట్రస్ట్లు ఏర్పాటు చేశారు. మొన్నటి దాకా కూడా అవన్నీ బాగా నడిచినాయి. దేవాలయము కాశీ విశ్వేశ్వర దేవాలయం, ఒక మూట బావి, ఒక తోట, ఒక సత్రము, ఒక అన్నదాన ఏర్పాటు. సరే, ఆలయం అందరికీ తెలిసిందే. ఇది కాక కావ్య నిర్మాణం చేయించి ప్రచురించడం, గీతాభాష్యం మొదలైన వాటిని మళ్ళీ ప్రచురించడం చేశారు. ఇవన్నీ కూడా శాశ్వతమైనటువంటి కృషిగా ఆయన చేశారు. ఆయన జీవించిన కొద్ది కాలమైనా సరే ఈ కృషి మాత్రం అద్భుతంగా ఉండి ఇవాటికి నిలబడి ఉంది. వారు నిర్మించిన విశ్వేశ్వర సంస్కృత కళాశాల మొదలు వేద పాఠశాల ఇంకా ముందు అది క్రమంగా తెలంగాణ ప్రాంతంలో అనేక మంది విద్వాంసులకు, అనేక మంది విద్యార్థులకు స్థానంగా ఉండటమే కాకుండా అనేక మందికి విద్యాదానం చేసి ఒక విద్వాంసుల యొక్క పరంపరను నిలబెట్టింది. హైదరాబాద్ లో సీతారాంబ కళాశాల ఎంత గొప్ప కృషి చేసిందో, ఆ తర్వాత వరంగల్లో కాశీ విశ్వేశ్వర సంస్కృతాంధ్ర కళాశాల అది బాగా పనిచేసింది అనుకోవాల్సి వస్తుంది. ఇలా మనం చూస్తూ పోతే అనేకమైన పాఠశాలలు ఉన్నవి. అనేకమైన అంటే ఇంట్లో అన్నం పెట్టి చదువు చెప్పినటువంటి పాఠశాలలు ఉండేవి. చిన్నతనంలో మా ఇంట్లో కూడా ఒక 5-6 విద్యార్థులు ఉండేవాళ్ళు. ఉపనిషత్తులు, కావ్య పాఠాలు, నాలాయిర ద్వీప్రబంధాలు, సంతలు చెప్పుకుంటూ ఉండేవాళ్ళు. ఇలాంటి ఒక పద్ధతి ఉంది. ఇదంతా చరిత్ర అంతా గాలిలో కలిసిపోవాల్సిందేనా? బయటికి రావాల్సిన ప్రయత్నం ఉందా? బయటికి రావడానికి కావాల్సిన రికార్డింగ్ ఏమైనా ఉందా? రికార్డ్ చేసే ప్రయత్నం ఏమైనా జరుగుతుందా? ఒక 50 సంవత్సరాల పూర్వం సంపత్ కుమార్ గారు మన కవులు, పండితులు, రచయితల పేరుతోని ఒక అద్భుతమైనటువంటి వరంగల్ ప్రాంతానికి చెందినటువంటి పండితులను గురించి, విద్వాంసుల గురించి ఒక పుస్తకం రాశారు. అది ఆయన 47 భాగాలు రాసినట్టు. అప్పుడు మొదటి 25 భాగాలతో పుస్తకం వేయడం జరిగింది. అప్పట్లో అనుకున్నది ఏమిటంటే 100 మందిని గురించి రాయాలి. ఈ 100 మందిని గురించిన వ్యాసాలన్నీ కలిపి 4 సంపుటాలుగా రావాలి. ఆ 4 సంపుటాలు కూడా బయటికి వస్తే మన ప్రాంతంలో ఉండే విద్యా కృషి బయటకు చెప్పేసి అనుకున్నారు. దాన్ని మనం గ్రహించినప్పుడు ఏమిటంటే అనేక మంది కేవలం ఒక కొద్ది మందికి లేదా కొద్ది శాఖలకు, కొద్ది సంప్రదాయాలకు మాత్రమే ప్రత్యేక వ్యక్తులు మిగతా అందరికీ తెలిసే అవకాశం ఉంటుంది చెప్పేసి అనుకోవడం జరిగింది. ఆ రోజుల్లో ఒకవైపు పరిపాలన మనకు అనుకూలం కాకపోయినా వ్యక్తులు కొంతమంది సాంస్కృతికమైన పట్టుదల ప్రధానంగా పెట్టుకొని దాన్ని నిలబెట్టడం కోసం భాష విషయంలో కానీ, సాహిత్య విషయంలో కానీ, సంస్కృతి విషయంలో కానీ, ఉత్సవాల విషయంలో కానీ అనేక కృషి చేసినట్టుగా మనకు కనబడుతుంది. ఈ సందర్భంలో నేను గిరిజమ్మనహర్ గారితో మాట్లాడినప్పుడు పొద్దున ఒక విషయం అనుకున్నాను. ఎక్కడి నుంచి ప్రారంభం చేద్దాం, ఎక్కడి నుంచి ప్రారంభం చేసి చర్చ చేసుకుంటూ పోదాం, వాళ్ళ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రీ కాకతీయ పీరియడ్ తీసుకున్నామా,
లేదా కాకతీయ పీరియడ్ నుంచి ప్రారంభం చేసి వద్దామా, లేదా 19th సెంచరీ చివర లేదా 20th సెంచరీ ఆరంభం నుంచి ఇక్కడ ప్రవర్తిల్లిన సాంస్కృతిక ఉద్యమాల గురించి చర్చిద్దామా, దీన్ని ఎలా ప్రయత్నం చేయాలి, ఎలా ముందుకు పోవాలి. అయితే ఈ ప్రయత్నంలో నాకు అనిపించేది ఏమిటంటే, ఇప్పుడు తెలిసిన దాని నుంచి తెలియని చోటికి పోవడం మంచిది. తెలిసిన అంశాలు ఇప్పుడు మనకు 19th సెంచరీ లేదా 20th సెంచరీ ఆరంభం నుంచి మనకు అంతో ఇంతో విషయం లభించే అవకాశం ఉన్నది. ఆ లభించే అవకాశం ఉన్నటువంటి అంశాలని తీసుకొని వాటిని రికార్డు చేస్తూ వాటిని పట్టుకొని అంతకుముందు ఉన్న అంశాలు ఏమన్నా మనకు లభిస్తేమో ప్రయత్నం చేయడం మంచిది అని చెప్పేసి నాకు అనిపించింది. నేను ఇదంతా ప్రసక్తి ఎందుకు వచ్చిందంటే, ఒక 2 ఏళ్ల క్రితం జగద్విఖ్యాతులైన కళాకారుడు వేణుమాధవ్ చెప్పారు. ఒక సంవత్సరం క్రితం గల్లాన్ చక్రవర్తుల రఘునాథాచార్య స్వామి పరమపదించారు. మొన్న అపర ధన్వంతరిగా పేరొందిన లక్ష్మణమూర్తి గారు వెళ్ళిపోయినారు. ఆ తర్వాత చిత్రకారుడు ప్రముఖ చిత్రకారుడు డాక్టర్ విశ్వనాథం గారు వెళ్ళిపోయినారు. ఇలా అనేక మంది వెళ్ళిపోతున్నారు. వాళ్ళ యొక్క వారసత్వం ఏంటి, వాళ్ళ తర్వాత జరగాల్సింది ఏమిటి అనే సంగతి సంబంధించిన ప్రయత్నం ఏమి జరగడం లేదు. ఆ ప్రయత్నం జరగడానికి ఏదైనా ప్రారంభం చేస్తే బాగుంటుంది. ఎవరెవరి గురించి మాట్లాడుకుందాం, మనం ఎవరెవరి గురించి తెలుసుకుందాం, దాని గురించి విశేషమైన వివరాలు రికార్డు చేసి ఈ వ్యాసాలన్నీ ఎన్నో 40-50 వ్యాసాలు వస్తాయి. ఆ వ్యాసాలన్నీ కలిపి పుస్తకంగా మన తర్వాత ప్రచురించగలిగితే, విజయజామనోహర్ గారి షష్ఠపుడి సంచికప్పుడు అది నెమ్మదిగా తెలంగాణ సాహిత్యాన్ని కవర్ చేసింది. అట్లాగే ఒక్కొక్క కృషి నడుస్తూ ఉంటే, ఒక్కొక్క సాగుతూ ఉంటే మన చరిత్రకు సంబంధించిన అనేకమైన మౌలిక అంశాలు, అపూర్వంగా ఇంతకుముందు తెలియబడిన అంశాలు తెలిసే అవకాశం కనిపిస్తుంది. ఆ రంగా ప్రయత్నం చేస్తే మంచిదని చెప్పేసి నేను మొదలనుకుంటాను. ఈ విషయంలో ఈ సమావేశాల్లో పాల్గొంటున్న వాళ్ళందరూ కూడా తాము ఎక్కడి నుంచి ప్రారంభం చేద్దాం, ఏం చేద్దాం, ఎవరెవరి గురించి మాట్లాడదాం అనే విషయంలో కొన్ని అభిప్రాయాలు చెప్తే అన్నిటి కూడా సమన్వయం చేసి ఒక లిస్టు తయారు చేసి వాళ్ళ గురించి ఎవరెవరు స్పష్టంగా చెప్పగలరు వాళ్ళని గురించి చేసి బయటికి తీసుకురావాలి, తర్వాత చెప్పేసి ఒక మాట జరిగింది. ఈ సందర్భంలో మీ అందరికీ నా వేదనను వెల్లడించుకుంటున్నాను. ఈ వేదనని మనం ముచ్చటగా పెట్టుకుని చెప్పుకున్నాం. ఇది ఉపన్యాసం కాదు. ఏ విషయాన్ని ఎట్లా కవర్ చేస్తే బాగుంటుంది, వ్యక్తులను ప్రధానంగా తీసుకుందామా, ఉద్యమాలను ప్రధానంగా తీసుకుందామా, లేకుంటే సంస్థలను ప్రధానంగా తీసుకుందామా, దాన్ని కూడా చర్చిస్తే బాగుంటుంది. లేదా మూడింటిని కలిపి తీసుకుందామా, ఉద్యమాలు వ్యక్తులు వాళ్ళ కంట్రిబ్యూషన్ ప్రధానంగా చేస్తే బాగుంటుంది అనిపిస్తున్నది. ఈ విషయాలు మీకు ఉపయోగించుకోవడమే నాకు వాళ్ళ ఉండే ప్రధానం. దీన్ని మీరు కొనసాగిస్తూ ఒకళ్ళు అభిప్రాయాలు చెప్తూ పోతే ఏకమైన కోఆర్డినేట్ చేస్తారు. నేను నాకు తోచిన విషయాలు మధ్య నేను ఆగి మీతో మాట్లాడుతున్నాను. దీన్ని కొనసాగించి ఎవరు మాట్లాడదలుచుకుంటే వాళ్ళతో మాట్లాడించి ఎవరికి అవసరమైతే మళ్ళీ నేను కూడా మాట్లాడతాను. ఇవాళ ఇదొక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమంగా దీన్ని నిర్వహించుకుంటున్నాము. ఎందుకంటే మనల్ని గురించి మనం తెలుసుకోవడం అనేది చాలా ముఖ్యమైనది. మనం ముందుకు వెళ్ళాలి అన్నప్పుడు ముందుగా మనమేమిటి, మన ఉనికి ఏమిటి, మన చరిత్ర ఏమిటి అని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తే అది క్రమక్రమంగా ముందుకు సాగే అవకాశం, విజయవంతంగా అయ్యే అవకాశం ఉంటుందని పెద్దలు గురువర్యులు ఆచార్య కోవెల సుప్రసన్నాచార్య గారిని కోరినప్పుడు వారు దీనికి ఒక చిన్న సూచన మార్గదర్శకం చేస్తారు అనేటువంటి
ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఇంతకు ముందే వారు చెప్పారు, మనకు దాదాపుగా అంటే ఆది కాలపు చరిత్ర అంతగా అందుబాటులో లేదు, సంపూర్ణమైన అవగాహన లేదు అనేటువంటి ఒక విషయం. అంటే కాకతీయుల వరకు మనకు కాకతీయుల చరిత్రకు సంబంధించి కొంత అవగాహన ఉంది. కాకతీయం తర్వాత ఆసఫ్ జాహీల వరకు వచ్చినటువంటి చరిత్రలో సరి అయినటువంటి అవగాహన తక్కువ ఉంది. ఈ విషయాలన్నీ కూడా మనం ఒక పద్ధతిలో దీన్ని నింపుకునేటువంటి ప్రయత్నం చేస్తే, కొంతమంది చరిత్రకు సంబంధించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళ ద్వారా దీనికి సంబంధించినటువంటి విశేషాలను తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఈ కార్యక్రమంలో ముందుగా పెద్దలు సుదర్శన్ రావు గారు, వారు చరిత్రకు సంబంధించిన విశేషాలను చెప్పడంలో, దానికి సంబంధించిన ఆలోచనలు చెప్పడంలో మంచి అనుభవజ్ఞులు కాబట్టి వారు ఈ విషయంలో మనకు కొంత మార్గదర్శనం చేయాల్సిందిగా అభ్యర్థిస్తున్నారు. నమస్కారం గారికి, సుప్రసన్న గారు చాలా మంచి విషయాన్ని మన ముందు ఉంచారు. నిజానికి వారి నుంచి రావలసినటువంటి మనందరికీ ప్రధానంగా ఈ అంశంలో కావాలి. ఒక రకంగా చాలా సీరియస్ విషయం ఇది. కొద్దిగా 4 నిమిషాలు ఎక్కువ తీసుకున్నా క్షమించాలి. వరంగల్ మీరు సమగ్రంగా మాట్లాడండి. వరంగల్ ప్రాంతం అంటే వరంగల్ ప్రాంతం ఏ మేరకు ఉంది, ఏ కాలంలో ఏ మేరకు ఉంది, ఇప్పుడు చూస్తున్నటువంటి మనం చెప్పుకున్నటువంటి ఈ గ్రేటర్ వరంగల్ ప్రాంతమే కాదు. తర్వాత పరిపాలన కోసం ఎన్నో చిన్న చిన్న జిల్లాలు ఏర్పడిపోయినాయి. ఒకవేళ మనం ముందు అసఫ్ జాహీల కాలంలో కానీ, అసఫ్ జాహీల కాలంలో ఇది ఒక సుబేదారిగా మారింది. అంతకు ముందు కానీ కుతుబ్ షాహీల కాలంలో కానీ పరిపాలనా పరంగా దీనికి చాలా ప్రధానమైన పాత్ర ఉంది. ఒక విధంగా రాజధాని హైదరాబాద్గా ఉన్న వీరిద్దరి ముస్లింల పాలనలో ఒక రకంగా హిందువుల రాజధాని వరంగలే. ఏ మాత్రమైనా హిందువులు తమ సంస్కృతి గురించి, తమ గురించి రక్షించుకోవడానికి కానీ, ఏదైనా ఆలోచన చేయడానికి కానీ, ఏదైనా రాసుకోవడానికి కానీ, ఒక ఉద్యమం నాటి తేవడానికి కానీ, ప్రజలను వాళ్ళకు కాస్త అవేర్నెస్, కాన్షియస్నెస్ తెప్పించే ప్రయత్నాలు కానీ గత 150 సంవత్సరాల్లో ప్రధాన కేంద్రం వరంగలే. అంతకుముందు కుతుబ్ షాహీల కాలంలో కూడా మన వాళ్ళు చెప్తుంటారు, కుతుబ్ షాహీల కాలంలో చాలా గొప్పగా కుతుబ్ షాహీలు సంస్కృతిని పెంపొందించారు, చేశారు, పోషించారు, ఇవన్నీ చెప్పుకుంటారు. ఏది చెప్పినా మనకు ఫైనల్గా ఒక చోటికి రక్షణ కావాలి అంటే వరంగల్ రక్షణ. ఎందుకంటే రాజుల యొక్క ప్రాపకం కొద్ది రోజులు ఉంటుంది, వాళ్ళ అవసరానికి తగ్గట్టుగా ఉంటుంది. తర్వాత ఏ క్షణంలో అది ఆ పరిస్థితులు ఎక్కడ విషమిస్తాయో తెలియదు. కాబట్టి సెకండ్ బేసిక్ క్యాపిటల్ వరంగల్ రీజియన్. అయితే అంతకుముందు చరిత్రలోకి పోయినప్పుడు మనకు పెద్ద సమస్య ఏంటంటే, మొట్టమొదటి చరిత్ర తెలుగువారి చరిత్ర రాయడం మొదలెట్టినప్పుడు మనకు బాగా బయట కనపడే విషయాలన్నిటి మొట్టమొదటి మనం తీసుకుంటాం. వాటి వల్ల ప్రభావితం అవుతాం. వాటి వల్ల ప్రభావితం ఏం చేస్తామంటే, మన ఆంధ్రదేశ్ చరిత్ర రాసేటప్పుడు వరంగల్ మనకి ఎక్కడా కనపడదు. కాకతీయులు వస్తేనే వరంగల్, కాకతీయులతోటే వరంగల్ ఏర్పడింది. వరంగల్ అంటే పట్టణం అని కాదు, పట్టణం అందుకని చెప్పాను. ఈ రీజన్ అయితే ఉందో ఈ రీజన్ అంతా వరంగల్. ఇప్పుడు మనం చెప్పుకునే వరంగలే, కానీ మనం రీజన్ తీసుకుందాం. మనం ఈ ప్రాంతం అయితే ఉందో ఇది ప్రధానమైనటువంటి తెలంగాణ ప్రాంతం. ఈ ప్రాంతం మొత్తానికి
మనకు ఈ ప్రాంతం మనం ఉన్నటువంటి చిన్న క్యాపిటల్ సిటీ అనుకునే క్యాపిటల్ సిటీ కాదు, మొత్తం ఈ కార్యక్రమాలన్నిటికీ ప్రధానమైనటువంటి కేంద్రం ఈ ప్రాంతమే. కాకతీయులకు పూర్వం ఏమున్నది? చాళుక్యులు అంటాం, చాళుక్యులు ఎక్కడి నుంచో వచ్చారు. రాష్ట్రకూటులు అంటాం, రాష్ట్రకూటులు కూడా వేరే ప్రాంతం నుంచి వచ్చారంటాం. కాబట్టి అసలు ఈ ప్రాంతంలో మొట్టమొదటి రాజవంశం మనకు తెలిసిన బాగా పాపులర్ గా మొట్టమొదటిలో తెలిసిన రాజవంశం కాకతీయులే అని చెప్పి అనుకుంటున్నాము. దొరికిన ఆధారాలు ఆ విధంగా విస్తృతంగా మనకు సన్నిహితంగా ఉన్న కాలంలో దొరుకుతాయి. ఆ తర్వాత మనం శాతవాహనుల గురించి ఆలోచిస్తున్నాం. మొదట్లో శాతవాహనులు ఇక్కడ వాళ్ళు కారు వాళ్ళు చరిత్ర ప్రకారంగా. తర్వాత ఇక్కడ ఈ శాతవాహనులు ఇక్కడే ఉన్నారు. కరీంనగర్ ప్రాంతము, గోదావరి ప్రాంతం, ఇవన్నీ కూడా తర్వాత వచ్చినటువంటి పరిశోధనలు. ఆ విధంగా ఒక కాకతీయులు అంటే మా చరిత్రకారుల విషయంలో వస్తే మొట్టమొదటి పరిశోధనలో మనం కాకతీయుల దగ్గర నుంచే ఈ ప్రాంతాన్ని గుర్తింపు జరుగుతుంది. ఆ తర్వాత వస్తే కొన్ని విషయాలు తెలిసిన కొద్దీ, మనకు శాసనాలు వచ్చిన కొద్దీ మేము ఎక్కువగా సాధారణంగా సుప్రసన్న గారు అన్నట్టుగా ఈ లిజెండ్స్ను, ఈ వ్యవహారాలను మనం చరిత్రలో తీసుకునే ప్రయత్నం చేయటం లేదు. ఏదైనా శాసనం దొరికితే మాట్లాడటం తప్పించి వేరే ఆలోచన లేదు చరిత్ర రాయడానికి. అది ఆ కాలంలో ఉన్నటువంటి పద్ధతి. కాబట్టి శాసనం దొరికింది, రాస్తున్నాం. తర్వాత విష్ణుకుండుల గురించి తెలిసింది. విష్ణుకుండుల శాసనాలు కూడా దొరికాయి. ఇక్ష్వాకులు ఇక్కడ దాకా వచ్చినట్టుగా కనపడదు, కానీ ఉంటే ఉండవచ్చు. శాతవాహనుల తర్వాత ఇమ్మీడియట్గా ఇక్ష్వాకుల పరిపాలన కూడా ఉంటే ఉండవచ్చు. అంటే ఈ ప్రాంతాన్ని పరిపాలించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, రాజవంశాలు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు ప్రధానంగా ఇంకో చోట కేంద్రం పెట్టుకొని ఇక్కడ పరిపాలించి ఉంటారు అనే భావనలోనే ఉన్నాము. కాకతీయులు వచ్చిన తర్వాత మాత్రమే ఇది ఒక పరిపాలనా కేంద్రంగా మనం గుర్తించడం ప్రారంభించాం చరిత్రలో. ఇది ఒక అంశం. మనం ఈ ప్రాంతం యొక్క చరిత్రను ప్రాచీనంలో తీసుకోవడానికి అంతకు ముందు ఉన్నటువంటి శాతవాహనుల కన్నా పూర్వం ఉన్నటువంటి రాజవంశాలు ఏవైతే ఉన్నాయో అవి ట్రైబల్ కింగ్డమ్స్ అన్నాం మనం. వాష్మాక ఇటువంటి ప్రాంతాలన్నీ, తెగలన్నీ. కానీ అవి అంత మనం తోసివేసేటంత చిన్న తెగ రాజ్యాలు కావు. అంతకు ముందున్నటువంటి ఈ తెలంగాణ ఈ ప్రాంతం ఏదైతే ఉందో, ఇది అటు ఒరిస్సా దాకా విస్తరించి ఉంది అని ఇప్పుడు మనకు తెలుస్తోంది. ఒరిస్సా ప్రాంతంలో చాలా ఇప్పుడు చెప్పి ఛత్తీస్గఢ్, తర్వాత అక్కడి నుంచి ఒరిస్సా దాకా ఇంత ప్రాంతం మన దగ్గర ఉన్నది. మళ్ళీ ఇక్కడి నుంచి శాతవాహనులు రాకపూర్వమే ఇక్కడి నుంచి ఇటు వెస్టర్న్ అరేబియా సముద్రం దాకా మన వాళ్ళు విస్తరించుకొని ఉన్నారు. ఆ వ్యాపారం అంతా ఇక్కడ జరిగేది. రోమన్ ట్రేడ్ ప్రధానంగా జరిగింది మనకు తెలంగాణ రీజియనే, ఈ ప్రాంతమే. అప్పుడు ఏ రకమైన పట్టణాలు ఎంత అభివృద్ధి చెందినాయో మనకు తెలియదు. అది ఇంకా చరిత్రలో మనం బయటకు రావాల్సిన విషయాలే. సాహిత్యానికి పోయినప్పుడు సమస్య వస్తుంటే ప్రాచీన సాహిత్యం అంతా కూడా సంస్కృత సాహిత్యమే. మన ఈ ప్రాంతీయ భాషల యొక్క సాహిత్యం అంతా కూడా మన తర్వాత 1000 సంవత్సరాల కింద నుంచి వచ్చిందే ప్రధానంగా చెప్పుకుంటాము. ఒకవేళ మీరు తవ్వి తీసి తెలుగు పదం అక్కడ వాడబడింది, నాగంబు ఇక్కడ వాడరని ఏదో చెప్పుకుంటే మనం చెప్పుకుంటాం. కానీ ఒక భాషా సాహిత్యం అప్పటికి డెవలప్ కాలేదు. భాష గురించి, సాహిత్యం గురించి మనకు తెలియకపోయే వరకల్లా సంస్కృత గ్రంథాలలో అక్కడక్కడ ఉటంకించినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవి తీసుకొని మనం లిటరరీ ఆధారంగా ఈ ప్రాంతం గురించి చెప్పుకోవడానికి, అక్కడ చాలా తక్కువగా అవుట్లైన్స్ చెప్పుకోవడానికి మాత్రం పనికొచ్చేటువంటి చరిత్ర ఉంది. ఇవి 2 భాగాలు. అక్కడి నుంచి మనం ఇప్పుడు ఆధునికంగా వచ్చినప్పటికీ కుతుబ్ షాహీస్, ఆసఫ్ జాహీస్ వచ్చే వరకల్లా కుతుబ్ షాహీస్ ఎంత అభిమానాన్ని చూపించాడని మనం అనుకున్నా, ఆ తర్వాత ఆసఫ్ జాహీలు ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి తెలంగాణ ప్రభుత్వం మహా గొప్పగా చెప్పుకున్నటువంటి సెక్యులర్ ప్రభుత్వంగా చెప్పుకున్నటువంటి ఆ ప్రభుత్వం, వాటి గురించే మాట్లాడుతున్నాం. కానీ ఆ టైంలో, ఆ పీరియడ్లో ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ వ్యవహారం ఏదైతే ఉందో, ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు మనం ఆంధ్ర ఉద్యమం ప్రధానంగా చెప్పుకుంటాం కాకతీయుల తర్వాత. ఈ ఆంధ్ర ఉద్యమ కర్తలు ఎవరు? ఇప్పుడు రాజకీయంగా ప్రయత్నం చేసిన వాళ్ళే, ఆ నాయకులే, కాకతీయ నాయకులు చేశారు. వాళ్ళ ప్రాంతం, వాళ్ళ బలం చాలా చక్కగా చూసుకున్నారు. ఈ ప్రాంతాల మీద ఈ కుతుబ్ షాహీలు కానీ, తర్వాత ఆసఫ్ జాహీలు కానీ వాళ్ళు ఎక్కువగా ప్రతాపం చూపగలిగే వాళ్ళు కారు. అంటే దీన్ని స్వతంత్రంగా ఈ ప్రాంతాన్ని ఉంచే ప్రయత్నం చేశారు. కాబట్టి మన సాహిత్యం బతికింది, మన శాస్త్రాలు బ్రతికాయి, మన సంస్కృతి బ్రతికింది.
దీన్ని మనం ప్రధానంగా చూపించాలి అనుకుంటే అయితే మన చరిత్రను చూపించాలనుకుంటే దాదాపుగా అప్పుడు మనకు బయటపడినటువంటి విషయాలను ఆధారంగా చేసుకున్న చరిత్ర అదంతా తప్పని అనడానికి వీల్లేదు. ఆ చరిత్ర అయితే ఉందో అది అక్కడక్కడ స్కెచీగా ఉంది. దాన్ని మనం ఇప్పుడు ఒక చోటికి చేర్చి కండెన్స్డ్‌గా ఒక మంచి చరిత్రను మన సంస్కృతి ఈ విధంగా పెంపొందింది అని చెప్పాలంటే వీటన్నిటిని బయటికి తీయాల్సొస్తుంది. అయితే ఇది ఇప్పుడు మనకు సమస్య చెప్పారు. మనం ఏం చేయాలని బాగుంది. ఎవరు చేయాలి? సుప్రసన్న గారు ఎవరు చేయాలి? ఎవరు చేయాలనే దగ్గర పెద్ద సమస్య వస్తుంది. నాకు ఒక మంచి శిష్యుడు లేకపోతే సహాయకుడు ఎవరైనా దొరుకుతాడా? నేను దాదాపుగా 20 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తున్నాను సుప్రసన్న గారు. చెప్పండి. 20 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తున్నాను. నాకు సహాయపడేవాడు దొరకలేదు. ఇప్పుడు మన మన తరం అయితే ఉందో మన తరానికి కొన్ని ఆలోచనలు ఉన్నాయి. మనం పూర్తిగా పర్ఫెక్ట్ అని చెప్పను. నేను పూర్తి జ్ఞానం ఉందని చెప్పలేను. పరిజ్ఞానం మనకుందని చెప్పలేను. కానీ దాన్ని పరిశోధనలోకి దిగడానికి, చేయడానికి కావలసినటువంటి కొంత మనకు పరిచయం ఉంది. కానీ చేయగలిగిన వాళ్ళు, తిరగగలిగిన వాళ్ళు ఎందుకంటే ఇప్పుడు మనం తిరిగి చేసే పరిస్థితుల్లో లేవు. ఇట్లా తిరిగి చేయగలిగిన వాళ్ళు ఎవరున్నారు? ఇప్పుడు మన శిష్యులు, ప్రశిష్యులు ఎవరైతే ఉన్నారో వీళ్ళలో నాకు ఒక్కళ్ళు కూడా కనపడటం లేదు. కాబట్టి మీరు శాస్త్రీయంగా చరిత్ర పరిశోధన చేయించాలి ఈ ప్రాంతాన్ని అంటే అసలు ఆ ప్రాచీన చరిత్ర గురించి తెలిసిన వాళ్ళు, ఒక శాస్త్రం చదవగలిగిన వాళ్ళు, అర్థం చెప్పగలిగిన వాళ్ళు, కనీసం మోడర్న్ తెలుగు సాహిత్యం ఈ 100 సంవత్సరాల సాహిత్యం అంటున్నారు కదా, 100 సంవత్సరాల్లో బయలుపడినటువంటి తెలుగు సాహిత్యాన్ని చదవగలిగిన వాళ్ళు, అర్థం పక్క పెట్టండి, చదవగలిగిన వాళ్ళు కూడా నాకు సంబంధించి నాకు కనపడే శిష్య ప్రశిష్యుల్లో కనపడి అయితే ఇప్పుడు ఇది మనకు ఒక రకంగా ఏమంటే జనరేషన్ గ్యాప్ వచ్చేసింది. పూర్వం జనరేషన్స్ లో మీ నాన్నగారు తర్వాత మీ తాతగారు వారి కాలంలో అక్కడి నుంచి మీరు వచ్చారు. ఇప్పుడు ఇక్కడ ఒక కంటిన్యూటీ కనపడుతుంది, వారసత్వం కనపడుతుంది. వారసత్వం ఒక ఆస్తులకే కాదు కదా, పాండిత్యానికి కూడా వారసత్వం ఉంది. కాబట్టి ఆ లిగసీ డెవలప్ అవుతుంది, ఆ ఇమేజ్ డెవలప్ అవుతుంది. అయితే ఇప్పుడు మనకు గ్రామాల్లో నుంచి ఎవరైతే అందరూ రైతులు బయటకు వెళ్ళిపోయారో వాళ్ళ పిల్లలందరూ బయట ఎక్కడెక్కడో ఉంటున్నారో వాళ్ళు గ్రామాల నుంచి తొలగిపోయినట్టుగా ఇప్పుడు మన పరిస్థితి కూడా ఏమిటంటే మనకు వెనక వచ్చేటువంటి హెరిటరీగా మనకు వచ్చేటువంటి వాళ్ళు ఎలాగూ లేరు. పోనీ మన శిష్యవర్గంలో నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అట్లా కూడా లేని పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి అక్కడ చారిత్ర పరిశోధన చేసే వాళ్ళు ఇప్పుడు దానికి మనం మీకు కూడా చాలాసార్లు కలిసి ఉంటాడు ఆయన సాటేజీ, ఇతిహాస సంకలన సమితి సాటేజీ. ఆయన పాపం చాలా ప్రయత్నం చేశాడు. దాదాపు 40 సంవత్సరాల నుంచి నాకు తెలుసు ఆయన ప్రయత్నం. ఆయన వచ్చి మాట్లాడాడు కూడా, సార్ ఇట్లా మనం ఈ ప్రాంతంలో ఏదైనా చేయొచ్చు. అప్పటి నుంచి నేను ప్రయత్నం చేస్తూనే ఉన్నా, మనం ఎవరైనా తిరిగి చేయగలుగుతారా అని. అయితే దీంట్లో ఏంటంటే మీరు చెప్పినట్టుగా ఎంతసేపు ఒక విజువల్ ఏదైనా చేసుకుని రమ్మంటే చేసుకొస్తారు. విజువల్ ఏదైతే ప్రెసెంట్ రిమైన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే చూపగలుగుతారు. దానికి సంబంధించిన ఎవరితో ఒక 4 మాటలు రాయించవచ్చు, చేయవచ్చు. అయితే ఇదొక ప్రాజెక్ట్ మీరు చేసుకుంటాం, ఎందుకంటే కనీసం ఇప్పుడున్న విజువల్స్ రేపు ఉండవు. కాబట్టి ఇది ఒక ప్రత్యేకమైన యాంగిల్ గా తీసుకోవాలి రికార్డింగ్. రెండవది మీరు అన్నట్టుగా పెద్ద వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కనుమరుగుతున్నారు. ఈ కనుమరుగవుతున్నటువంటి వాళ్ళ నుంచి వాళ్ళ యొక్క అనుభవాలు మనం క్రోడీకరించడం అదొక ఆలోచన. మూడవది వాటితో పాటుగా మనం ఈ లిజెండ్స్ ఏవైతే ఉన్నాయో, గ్రామాల్లో ఉన్నటువంటి లిజెండ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా చెప్పగలిగిన వాళ్ళు ఇప్పుడు లేరు. ఆ తరం కూడా పోయింది. ఎవరన్నా ఒకళ్ళు అరా ఎక్కడ కనపడితే వాళ్ళని తీసుకోవడం. తర్వాత ఇంకోటి 4వ అంశం ఈ జానపదులు. ఇప్పుడు జానపదులు ఎక్కడున్నారు లేరు, కానీ ఆ జానపదంలో కొంత ఇప్పటికీ కాస్త 4 పాటలు పాడుకునే వాళ్ళు ఉన్నారు. భగవతులు లేకపోతే యజ్ఞగానాలు ఉన్నాయి. కానీ వాళ్ళవి సాధారణంగా ఈ సంవత్సరాల కాలంలో ఏమైందంటే స్థానిక విషయాల కన్నా వాళ్ళు ఎక్కువగా పౌరాణిక విషయాన్ని తీసుకుంటున్నారు. మొదటి దాదాపుగా ఈ జానపద సాహిత్యంలో కానీ జానపద కళల్లో కానీ మనకు మహాభారతం, రామాయణం ప్రధానంగా కనపడుతుంది, లేకపోతే పురాణాలిక గాథలు కనపడుతుంటాయి. అవి కాస్త సాహిత్యంతో ముడిపడినటువంటివి. వాడికి అర్థమైన కాకపోయినా చక్కగా సంస్కృత మాటలే మాట్లాడిస్తారు వాళ్ళు.
అంటే ఇప్పుడు రామరాజు గారు రీసెర్చ్ చేసే నాటికే పౌరాణిక గాథలే ప్రధానంగా ఉన్నాయి థీసిస్. సారీ మిమ్మల్ని. ఇదిగే కొన్ని మనకు థీసిస్‌లు వచ్చాయి. వాళ్ళవి కొన్ని రికార్డు కూడా చేసి ఉంచారు. అవును. ఆ రకంగా చూస్తే మనకు ఆ ప్రాంతంలో ఉన్న సంస్కృతి మీద కొంత విషయాలు కొన్ని వ్యవసాయం గురించో, లేకపోతే ఇతర వ్యాధుల గురించో, లేకపోతే వీటి గురించో కొన్ని విషయాలు సేకరించవచ్చు. అయితే మనకి ఇవన్నీ ఈ చరిత్రలో మామూలుగా ఈ సబాల్టర్న్ చరిత్ర అని అనుకున్నట్టయితే మనకు మేజర్‌గా మనకి ఒక సంస్కృతి యొక్క కంట్రిబ్యూషన్ అయితే ఉంది. ఈ ప్రాంతం సంస్కృతికి చేసిన కంట్రిబ్యూషన్ అయితే ఉందో అది మనకు ప్రధానంగా ఎలీట్ వర్గం నుంచే వస్తుంది. వాళ్ళతోటి మనం మాట్లాడి మనం ఆ పాండిత్యాన్ని మనం ఉపయోగించుకొని వాళ్ళ జ్ఞానాన్ని పరిచయాలు మనం తీసుకోగలిగితే అది కొంతవరకు చేయొచ్చు. అది కూడా చాలా కొద్ది పీరియడే ఉంది మనకి. ఎక్కువ టైం లేదు. ఒక 5-10 సంవత్సరాల లోపల ఎవరు కనపడతారో కూడా తెలియని పరిస్థితి ఉంది. అవును. దానికి వెంటనే చేయవలసి ఉంటుంది. అయితే మీరు చెప్పినట్టు ఈ 100 సంవత్సరాల కాలంలో మనకు ఆంధ్ర ఉద్యమం వచ్చింది 1900లో అనుకుంటున్నాం మనం. 1900 నుంచి వచ్చినటువంటి ఈ 150 సంవత్సరాలు అయితే ఉన్నాయో ఈ పీరియడ్ మాత్రం చాలా ఆందోళనలతో కూడుకున్నటువంటి పీరియడ్. ఒక రకంగా మతపరంగాను, పరిపాలనా పరంగాను, తర్వాత ఉద్యమాల పరంగాను, ఉద్యమాల్లో కూడా వేరు ఉద్దేశాలతోటి ప్రారంభించిన ఉద్యమాలు కూడా ఉన్నాయి. పెద్ద కన్ఫ్యూజన్ ఉంది దీంట్లో. అయితే దీంట్లో ప్రతి వాళ్ళు వాళ్ళకు తోచినట్టుగా రాసుకుంటూ పోయారు. ఈ 100 సంవత్సరాల మీద చాలా సాహిత్యం వచ్చింది. ఎవడి ఫిలాసఫీ ఐడియాలజీని బట్టి ఆ విధంగా రాసుకుంటూ పోయారు. వాటన్నిటిని ఒకటి చేర్చి వాటిలో ఉన్న ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ తీసుకొని రాయగలిగిన వాళ్ళు కావాలి. దాన్ని ఒకటి చేయవలసి వస్తుంది. అయితే దీంట్లో ప్రధానంగా ఈ పీరియడ్ అయితే ఉందో ఈ 120 ఇయర్స్ పీరియడ్ ఇది కాంట్రవర్షియల్ పీరియడ్. ఎవరు రాసినా కానీ వాడికి ఏదో మాట మనం అందించే ఓ మాట చెప్పే అవకాశం ఎక్కువ. కానీ మీరు అన్నట్టుగా 1948 కన్నా పూర్వం చాలా మంది సఫర్ అయ్యారు. ఎలిట్ వర్గమే సఫర్ అయింది. వీళ్ళు ఎక్కడికో ఒకడికి వెళ్ళవలసి వచ్చింది. ఆరిపోయేటంత పరిస్థితి ఏర్పడ్డది. ఇది ఈ రీజియన్ గురించి. ఈ రీజియన్ మీద సౌత్ కూడా ఇంకొక రీజియన్ ఉన్నది, మా మహబూబ్‌నగర్ రీజియన్ ఉన్నది. అక్కడికి వచ్చేటప్పటికల్లా అక్కడ మనకి మీరు చూసినంత ఘోరమైనటువంటి పరిస్థితులు మేము చూడలేదు. ఎందుకంటే మా దగ్గర చాలా హిందూ రాజ్య సంస్థానాలు ఉన్నాయి. అవును. గద్వాల్ అనుకోండి, జటప్రోలు అనుకోండి, వనపర్తి ఇటువంటివి చాలా ఉన్నాయి. వనపర్తి ఉంది. వనపర్తి పెద్దగా ట్రెడిషనల్ జమీందారీ కాదు, కానీ హిందూ జమీందారీ. అట్లాగే ఇవన్నీ ఇటువంటి జమీందారీలు మనకు సౌత్‌లో ఉన్నాయి. తెలంగాణ సౌత్‌లో ఉన్నాయి. కాబట్టి ఇక్కడ వీళ్ళు నిజాం యొక్క పరిపాలన నామమాత్రమే. ఒక ఎస్ఐనో సిఐనో పెట్టేవాళ్ళు ఆ ఊళ్ళో. నేను ఆ ప్రాంతం నుంచి వచ్చినవాడు కాబట్టి నాకు బాగా పరిచయం. అయితే అక్కడ మన వీటిలో దర్బార్లలో వాళ్ళ యొక్క రాజ దర్బార్లో చాలా సాహిత్యం అభివృద్ధి చెందింది. పండితులందరూ కూడా అక్కడ ఆశ్రయం పొందారు. ఇక్కడి పండితులే కాదు, మీ గోదావరి జిల్లాల నుంచి అక్కడి నుంచి ఇక్కడ వచ్చిన పండితులు కూడా అక్కడే ఆశ్రయం పొందారు. తిరుపతి వాళ్ళందరూ అక్కడి నుంచే వచ్చారు. కాబట్టి ఇవైతే ఉన్నాయో ఈ ప్రాంతాలు తెలంగాణలో ఆ కాలంలో మనం చూస్తే ఒక హిందూ ప్రాంతం అని చెప్పవచ్చు. నార్త్‌లో హిందూ ప్రాంతం అయినప్పటికీ హైదరాబాద్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ లో ఎక్కువగా ఉన్నారు. ఇది తేడా ఉంది. అయితే మనం అది వేరే దీన్ని తీసుకున్నట్టు ఈ ప్రాంతం యొక్క లక్షణాలను బట్టి చూస్తే దీనికి కావాల్సినటువంటి మనం బలగాన్ని తయారు చేసుకోవాలి. కాబట్టి 120 సంవత్సరాల కాలంలో చాలా మంది మనకు కవులు ఉన్నారు, అన్నట్టుగా సంఘ సంస్కర్తలు ఉన్నారు, తర్వాత రాజకీయంగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళంతా ఈ తరం అంతగా దాదాపుగా ఇప్పుడు పోయింది, లేరు వాళ్ళు. మనకు డైరెక్ట్గా మాట్లాడుకోవడానికి, ప్రత్యక్షంగా మాట్లాడుకోవడానికి లేదు. కానీ వాళ్ళవి చాలా వరకు జీవిత చరిత్రలు ఉన్నాయి. కవులు అయితే వాళ్ళ రచనలు ఉన్నాయి. వాటిని మనం క్రోడీకరించి ఓ చోట పెట్టేసి తెలుగు సాహిత్యాన్ని మనం కొంత ప్రయత్నం చేయవచ్చు. ఇట్లా 3 అంశాలలో మనం కొంత చేయవచ్చు పని. కానీ మనకు చేయగలిగే వాళ్ళు ఎవరు అన్నది కూడా అదో క్వశ్చన్ పెట్టుకుంటే, ప్రాజెక్ట్ గురించి ఒక ప్రాజెక్టుగా తీసుకున్నట్లయితే ప్రాజెక్ట్ ఎవరైనా చేస్తారు. ఏ గవర్నమెంట్ అయినా ఏ ఏజెన్సీ అయినా ఒక ప్రాజెక్టు స్టార్ట్ చేయమంటే చేస్తారు. కానీ అది నిర్వహించి చేయించగలిగినటువంటి వ్యక్తులు ఎవరున్నారు అనేది మనం ఐడెంటిఫై చేయాలి. అది ప్రధానమైన సమస్య చరిత్రకు సంబంధించి. ఇవి 4 మాటలు నా నుంచి. మీరు చెప్పిన మాటలు ఆధారం చేసుకొని ఆలోచిస్తే
మనం ప్రారంభం చేయడం ఈ 120 సంవత్సరాల బేస్ మీద ప్రారంభం చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఇది బేస్ గా పెట్టుకొని వెనక్కి ఎంత ఇప్పుడు శీతాపతి కాలం ఉంది, శీతాబ్ ఖాన్ అంటున్నాం. ఆ శీతాబ్ ఖాన్ కాలంలో మధ్యలో మెరిసినట్టుగా కొంతకాలం ఆలయాలను ఉద్ధరించడం అది జరిగింది. అటువంటివి ఇన్సిడెంట్స్ మధ్యలో కనిపిస్తున్నాయి తప్ప నిజంగా కంటిన్యూస్ గా వచ్చి ఒక మూమెంట్ వచ్చి లిబరేషన్ సంబంధించినటువంటి ఐడియాస్ ఎక్కడి నుంచి వచ్చాయో ఎట్లా విస్తరించినాయో తెలుసుకోవడం కష్టంగా ఉంది. రెండవది నాకు ఇంకో సందేహం, సుదర్శన్ రావు గారు మీరు చెప్పాలి సందేహం. మాడపాటి హనుమంతరావు గారు వాళ్ళ కుటుంబము ఎరుపాలెంలో ఉంది, మధిర దగ్గర, మధిర దగ్గర అంటే బెజవాడకు దగ్గర, అదే ఎరుపాలెం. అవును. తర్వాత గడియార రామకృష్ణ శర్మ గారు కర్నూలు దగ్గర ఉంటారు, అలంపూర్. అంచేత ఇప్పుడు ఏమైపోయిందంటే మన పునరుజ్జీవనానికి ఎక్కువ దోహదం చేసి ప్రతాప్ రెడ్డి గారు కూడా ఆ ప్రాంతంలో ఎక్కువ దోహదం చేసిన వాళ్ళందరూ కూడా ఆంధ్ర తెలంగాణ బార్డర్స్ లో ఉండేటువంటి వాళ్ళు కనిపిస్తున్నారు. వాళ్ళు ఎందుకు జాగృతి పొందారు, ఇక్కడ చేశారు అనేది ఒక సందేహమే. దూపాటి వెంకటరమణాచార్య గారు శేషాద్రి రమణ వారు నందిగమ్మ వాస్తవ్యులు. వారిని జయంతిరామయ్య పంతులు గారు ఆంధ్ర సాహిత్య పరిషత్ యొక్క ఆదేశం ప్రకారం ఇక్కడ 20 రూపాయలు, నెల రోజులకి 20 రూపాయలు, 30 రూపాయలు ఇచ్చి ఇక్కడ శాసనాలు తాళపత్ర ప్రతులు సేకరించవలసిందిగా ఆజ్ఞాపిస్తే వారు వచ్చి ఇక్కడ కృషి ప్రారంభం చేసి క్రమంగా ఇక్కడే ఉండిపోయినారు, ఇక్కడే నిలిచిపోయినారు, ఇంటెగ్రల్ పార్ట్ గా అయినారు. మాలాంటి వాళ్ళందరికీ ఆయన టీచర్. శాసనాలు తాళపత్రాలు అవి వాటికి సంబంధించిన భావన అంటే చరిత్ర, ఆయన హిస్టరీ ట్రైన్డ్ కాదు, సాహిత్యంలో అవధానం చేసేవారు కానీ క్రమంగా అది చేస్తూ వచ్చారు. ఇలా బార్డర్స్ లో వాళ్ళు వచ్చి ఇక్కడ మేల్కొల్పారా, లేక ఇక్కడ మేల్కొల్పడానికి మౌలికమైన కృషి ఏమైనా జరిగిందా? చిన్న ప్రశ్న నాది. చాలా చిన్న ప్రశ్న, చూడటానికి చిన్నగా ఉంది. ఎందుకు ఇలా జరిగింది? మీరు చెప్పింది కరెక్టే. ఈ ఆంధ్ర ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో, దీని స్ఫూర్తి దాతలు ఎవరైతే ఉన్నారో, ముందు ఉండి కూడా పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళలో చాలా మంది మన బార్డర్ ఏరియా నుంచి వచ్చిన వాళ్ళే. అయితే ఇప్పుడు ఏమవుతుందంటే ఇవాళ పరిస్థితుల్లో ఈ మాటను స్పష్టంగా చెప్పుకునే పరిస్థితి లేదు. ఒక నెగటివ్ ఫీలింగ్ పెరిగింది సమాజంలో. తెలంగాణ ప్రాంతం వాళ్ళు ఆంధ్ర ప్రాంతం వాళ్ళను నెగిటివ్ గా చూడటం ప్రారంభమైంది. ఇంకా అది నడుస్తున్నది అనుకోండి, తర్వాత జరిగింది. దానికి కారణాలు ఏంటంటే మొదట లేవు. ఈ సౌహార్ద సంబంధాలు అన్నటువంటి కాలం వేరు. సౌహార్ద సంబంధాలు దాటిపోయి ఈ పారిపోయిన వాళ్ళు అక్కడ ఉన్నప్పుడు వాళ్ళు పొందినటువంటి ఇబ్బందులు, ఒత్తిడులు కారణంగా వచ్చిన అనిష్టాలు, మాటలు ఇవన్నీ కారణమైనవి. ఇవి శాశ్వతమైనవి కావు, కానీ వాళ్ళ మనస్సులో ముద్ర వేసుకోవడం, ఆ ముద్ర వేసుకోవడం వల్ల అది అలా జరిగింది. అయితే ఇవాళ మనం చూడాల్సింది ఏంటంటే 2 అంశాలు. తెలంగాణ, రాయలసీమ సర్కార్స్ విడివిడిగా రాజకీయ జిల్లాలు, రాజకీయ పరిపాలకులు వాళ్ళంతా వేరు. కానీ మన సంస్కృతి ఒకటేనా కాదా? తెలుగు భాష కానీ, తెలుగు సంస్కృతి కానీ, తెలుగు జీవన విధానం కానీ, తెలుగు సాహిత్యం కానీ ఒకటేనా కాదా? ఈ ఒకటేనే కాన్షియస్నెస్ ని బ్రేక్ చేసే ప్రయత్నం జరుగుతున్నది. ఆ ప్రయత్నం జరగకూడదని నేను అనుకుంటున్నాను, అలాంటి వాడు అనుకుంటున్నాను. ఎందుకంటే నేను చిన్నప్పుడు చదువుకున్నప్పుడు నాకు ఈ బార్డర్స్ లేవు. అన్ని ప్రాంతాల పుస్తకాలు వచ్చేవి మా ఇంటికి, మేము చదువుకునేవాళ్ళం. పండితులు వచ్చేవాళ్ళు, వాళ్ళతో మాట్లాడుకునేవాళ్ళం. ఆ పరిస్థితి మళ్ళీ ఎందుకు రావడం లేదు? ఎందుకు తేడా వచ్చింది? ఇప్పుడు మీరు భౌతికంగా చూస్తే, అంటే ఉపరితలంలో చూస్తే, ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చి సెటిల్ అయిన వాళ్ళది 3వ తరం నడుస్తున్నది. హైదరాబాద్ లో కానీ, తెలంగాణ ప్రాంతంలో కానీ, ఆర్ఈసి కానీ, మెడికల్ కాలేజ్ కానీ, మరొకటి కానీ, కేయూసి కానీ, మరొక సంస్థ కానీ చూస్తే వాళ్ళు 2-3 తరాల నుంచి ఇక్కడ వచ్చి ఇక్కడ ఇంటిగ్రేట్ అయినారు.
ఇంటిగ్రేట్ అయిపోయినారు. సరే వివాహ సంబంధాలు ఉన్నప్పుడు వాళ్ళకి అక్కడి వాళ్ళతో సంబంధాలు ఉంటే ఆహార విహారాలు ఉంటాయి, కానీ ఇంటిగ్రేషన్ మాత్రం తెలంగాణతో అయింది. ఈ స్థితిని పునరుజ్జీవింపజేసి తెలుగు భాష మనది, తెలుగు జాతి మనది, తెలుగు సంస్కృతి మనది అని చెప్పుకునే దిశ రావాలి కదా అని నేను కూడా అంటే దీంట్లో ఒక చిన్న ఇబ్బంది ఉంది సార్. అంటే మన వాళ్ళు ఏం చేశారంటే, అంటే ఉద్యమం ఫలితంగా ఒక రకమైనటువంటి ద్వేషభావం పెరిగింది మీరు అన్నట్టు. అది ఇక్కడ ఇంటిగ్రేట్ అయిన వాళ్ళను కూడా కొంచెం దూరంగా చూసే పరిస్థితి వచ్చింది. దానికి రెండు కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటి, వాళ్ళు బయటికి ఇంటర్గ్రేట్ అయినట్టు కనిపిస్తున్నారు కానీ లోపల లేదు అన్నట్టుగా కొంతమంది ఉన్నారు. ఆ కొంతమంది వల్ల మిగతా వాళ్ళందరికీ కూడా ఇది వీళ్ళు దీంట్లో మమైకం కాలేదు అనే భావన ఒకటి వస్తున్నట్టు అనిపిస్తూ ఉంది. మామూలుగా మీరు అన్నది నిజమే, కానీ అది ఎలైట్ కు సంబంధించిన విషయం. మామూలు వాళ్ళకి అసలు వాళ్ళ పిల్లలు ఎవరు, వాళ్ళ తాతలు ఎక్కడి నుంచి వచ్చారు ఇవన్నీ తెలియవు. అవును. ఇప్పుడు ముదిగొండ వాళ్ళు ఉన్నారు, ముదిగొండ వాళ్ళు కూడా ఎప్పుడో ఆంధ్రప్రదేశ్, కానీ ఇప్పుడు ముదిగొండ వీరేశలింగ శాస్త్రిలో ఇక్కడి కృషి తప్ప అక్కడ ఏమున్నది. అవును. అలా వాళ్ళు చాలా కమిటెడ్ గా ఈ ప్రాంతానికి, ఈ జాతికి, ఇక్కడ ఉండే ప్రజలకు కావాల్సిన సేవ చేయటంలో చాలా కృషి చేశారని అనుకుంటున్నాను. అవును. ఇప్పుడు మా గడియార రామశర్మ గారే ఉన్నారు. అవును. వారు రాయలసీమ నుంచి వచ్చారు. వారి కృషి అంతా అలంపూరు తప్ప వేరేది లేదు. మొత్తం అలంపూరు చరిత్ర, అలంపూరు పునర్నిర్మాణం దీనికి సంబంధించిందే తప్ప ఇక్కడి సాహిత్యము దానికి సంబంధించిందే ఇక్కడ ఉన్న ఉద్యమం. వాడు జోగులాంబ ఆలయం నిలిచిందంటే ఆయన వల్లనే అది అట్లా ఉన్నారులేండి. నాగార్జున కొండ నిలబడిందంటే వాళ్ళ కృషి కదా. అదే అట్లా ఎట్లా అనుకుంటాం. అయితే సుప్రసన్న గారు వేసింది చాలా మౌలికమైన ప్రశ్న చరిత్ర వాళ్ళకు. ఇది చాలా కాలంగా నేను కూడా ఆలోచిస్తూనే ఉన్నాను. ఎందుకంటే ముఖ్యంగా ఈ ఆంధ్ర తెలంగాణ అన్న భావాలు బ్రిటిష్ పీరియడ్ నుంచే వచ్చాయి, అంతకుముందు లేవు. అంతకుముందు ఆంధ్ర తెలంగాణ తేడా, సంస్కృతిలో కాస్త తేడాను, లేకపోతే వ్యాస, ఇవన్నీ ఏమీ లేవు. ఇక్కడ ఏమిటంటే అయితే శాసనాంధ్ర భాషలేము, వరంగల్లో లైబ్రరీ పేరు, రాజరాజ నరేంద్రాంధ్ర భాషలేము లైబ్రరీ పేరు. అది ఆంధ్ర తెలంగాణ భేదం లేదు. ఇక్కడ భేదం అనేది ఆ రకంగా లేదు. మనం ఇప్పుడు చెప్పుకుంటున్నటువంటి విధంగా ఆంధ్ర తెలంగాణ లేదు. ఏమన్నా ప్రాంతం ఉంటే ఈ ప్రాంతంలో ఈ జొన్నలు తింటారు, ఆ ప్రాంతంలో పోతే ఇంకేదో తింటారు, అంతవరకే ఉంది. కానీ ప్రధానంగా జరిగిన ఇది ఏంటంటే, మనకు 1768లో ఈ నిజాం ఏం చేశాడు, ఈ ప్రాంతాలను సర్కార్ జిల్లాలు వాళ్ళకి ఇచ్చేసాడు, బ్రిటిష్ వాళ్ళకి. అయితే ఆ బ్రిటిష్ వాళ్ళ పరిపాలన మొదలైనప్పటి నుంచి అక్కడ మనం అనుకున్నట్టుగా ఎలీట్ సెక్షన్లో మార్పు వచ్చింది. ఎలీట్ సెక్షన్లో కాస్త ఇంగ్లీషు పదాలు నేర్చుకున్న వాళ్ళ క్లాస్ సెపరేట్ అయిపోయింది. 2, కొందరు జమీందారీలు కొనుక్కున్నారు. ట్రెడిషనల్ జమీందారీలు కాకుండా ట్రెడిషనల్ జమీందారీలు కొనుక్కున్నారు. వాళ్ళ వర్గం వేరైంది ఎలీట్ సెక్షన్లో. ఉద్యోగ వర్గంలో చేరిన వాళ్ళ సెక్షన్ వేరే అయింది. ఇంగ్లీష్ ఎడ్యుకేటెడ్ వాళ్ళు వేరే అయింది. ఈ తెలుగు పాండిత్యమే ఉన్నటువంటి ఏవైతే బలమైనటువంటి వర్గం ఉందో, ఈ వర్గము ఒక రకంగా నిరాదరణకు గురైంది. అక్కడి నుంచి మనకు ఈ బార్డర్ ఏరియాస్లో ఉన్నటువంటి మీరు చెప్పినటువంటి దాదాపు వీళ్ళంతా కూడా బ్రాహ్మణ వర్గమే. చాలా మంది వచ్చిన వాళ్ళు ఆ పండితులందరూ కూడా అదే వర్గం. వీళ్ళు ఈ తెలంగాణ ప్రాంతంలో ఆశ్రయాన్ని పొందే ప్రయత్నం చేశారు. మీరు అన్నట్టుగా ఈ దక్షిణ తెలంగాణ ప్రాంతం అయితే అనుకుంటున్న నల్గొండ, తర్వాత మహబూబ్నగర్, ఈ మక్తల్ దాకా ఈ ప్రాంతం అయితే ఉందో, అక్కడి నుంచి ఖమ్మం, ఇట్లా ఒక సర్కిల్ వేసుకోండి, ఒక హాఫ్ సర్కిల్ వేసుకోండి. ఈ హాఫ్ సర్కిల్లో అక్కడి నుంచి పండిత వర్గం ఇక్కడికి వచ్చింది. మీరు అన్నట్టుగా హిందూ సంస్థానాలు వాటిలో కొందరు సెటిల్ అయిపోయారు, కొందరు ఇక్కడే ఉండిపోయారు.
అట్లా వచ్చినటువంటి ఈ వర్గాన్ని కొత్తగా వచ్చి ఒక ప్రధానమైనటువంటి స్థానం తీసుకునే వరకల్లా వీళ్ళకు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక అప్పట్లో స్థిరపడిపోయిన స్థానిక వర్గానికి వ్యతిరేకత అప్పుడు డెవలప్ అయింది. గుర్తున్నదో లేదో ఆ కాలంలో మా చిన్నప్పుడు కాలంలో వాడా తూర్పు నాటోడయ్యా అనేవాడు. వాడా తూర్పు నాటోడయ్యా అనేవాడు. అంటే ఈ రకమైనటువంటి భేదం అక్కడి నుంచి వచ్చింది. ఆ తర్వాత మనకు ఈ తెలంగాణ మూవ్మెంట్ వచ్చిన తర్వాత ఇది ఒక రాజకీయ పరంగా ఈ విధంగా తేడా వచ్చింది. వాడు రావడం, ఇక్కడ ఉద్యోగాలు సంపాదించడం, ఇక్కడ వాడు సిద్ధంగా లేకపోవడం. అయితే దీంతో మనకు అది బాగా బలంగా వచ్చేసింది. ఆ ఉద్యమం, తెలంగాణ ఉద్యమం ఆ విధంగా పెరగడం వల్ల ఇప్పుడు ఈ ఆంధ్ర తెలంగాణ ఓసారి కలవడం, ఓసారి విడిపోవడం, ఈ రెండు జరిగింది. ఇది ఒక రకంగా వస్తే ఇంకొక పాయింట్ ఏంటంటే, మీరు కొద్దిగా జాగ్రత్తగా ఆలోచిస్తే కుతుబ్ షాహీల కాలంలో ఈ తేడా వచ్చింది ఎక్కువగా. కుతుబ్ షాహీల కాలంలో అటు ఆంధ్ర ప్రాంతం ఏది అంటామో ఈ ప్రాంతము చాలా అభివృద్ధి చెందిన ప్రాంతం కాదు. మీరు ఇంకా ముందుకు పోతే శాతవాహనుల కాలంలో కూడా అది పెద్దగా అభివృద్ధి చెందినటువంటి ప్రాంతం కాదు. ఏదో మీరు ఒక ధాన్య కటకము, కంచి ఇవి మాత్రం చెప్పుకోగలరు, కానీ ఆ బెల్ట్ అయితే ఉందో అది అంత సస్యశ్యామలైనటువంటి ప్రాంతం కాదు. ఎప్పటిదాకా మొన్న మనం ఆ గోదావరి బరాజ్ కట్టి కాలువలు తీసేదాకా కూడా అది చాలా నష్టంలో ఉన్నటువంటి ప్రాంతమే. అయితే అక్కడ మనకు కుతుబ్ షాహీలు అక్కడ పరిపాలించడం వాళ్ళకు పెద్దగా ఇష్టం లేదు. డైరెక్ట్ గా పరిపాలించేటువంటి అవసరం వాళ్ళకి కనపడలేదు. అందుకని చేశారు, అక్కడ జమీందారులు ఇచ్చారు. ఈ బొబ్బిలి, విజయనగరం ఇవన్నీ కూడా జమీందారులన్నీ కూడా కుతుబ్ షాహీ పీరియడ్ వచ్చాయి. అట్లాగే ఈ వ్యవసాయానికి బ్రాహ్మణ వర్గం పోయింది. ఇక్కడి నుంచి బ్రాహ్మణ వర్గం అక్కడికి పోయింది. మీరు 6000 వాళ్ళన్నా ఎవరన్నా వీళ్ళందరూ కూడా గ్రామాల్లో గ్రామాధికారులుగా పోయినటువంటి వాళ్ళే. ఆ విధంగా ఇక్కడి నుంచి వర్గం అక్కడికి పోయింది. ఆ వర్గంలో కొందరికి మళ్ళీ ఇటు రావాలన్న ఆలోచన కొన్ని తరాల తర్వాత వచ్చుండవచ్చు. అది ఈ ఇంగ్లీష్ పరిపాలన వల్ల ఆ ప్రోద్బలం వచ్చుండవచ్చు. అంతకుముందు ఆ గ్రామాలన్నింటిలో కూడా గోల్డ్ స్మిత్స్ కరణాలుగా ఉండేవారు. కుతుబ్ షాహీల కన్నా పూర్వం, అంటే కాకతీయుల కాలంలో దాదాపుగా బ్రాహ్మణులు కరణీకాల్లో లేరు, గోల్డ్ స్మిత్స్ ఉండేవారు. ఈ కుతుబ్ షాహీలు ఏం చేశారంటే గ్రామ పరిపాలన వాళ్ళ చేతుల్లోకి రావాలంటే ఆ వర్గాన్ని తొలగించాలి. అందుకని తెలంగాణ ప్రాంతం నుంచి బ్రాహ్మణులను అక్కడ కరణీకాలు ఇచ్చి పంపించారు. 6000 గ్రామాలలో మార్చారు. మీరు ఇంటి వాళ్ళ వచ్చిన తర్వాత అయితే కరణీకాలు పీకి పారేసాడు, బ్రాహ్మణులు ఉండొద్దని ఆ విధమైన ప్రయత్నం చేశారు కుతుబ్ షాహీ కాలంలోనే. తర్వాత కుతుబ్ షాహీల కాలంలో ఇంకో పెద్ద మార్పు సుప్రసన్న గారికి బాగా తెలుసు చారిత్రకంగా. ఈ వైష్ణవ ఆచారం ప్రచారం మనకు కుతుబ్ షాహీల కాలంలోనే మొదలైంది. కాకతీయ అనంతరటువంటి నాయకులు వీళ్ళందరూ కూడా వాళ్ళు దాదాపుగా శైవులే. కొందరు జైనులు ఉంటే ఉంటారు. బౌద్ధులు ఎవరు లేరు. బౌద్ధుల నుంచి మనకు చెప్పుకుంటాం, బౌద్ధులు అంతకుముందు ఎప్పుడో ఉన్నారు. కానీ వీళ్ళందరూ కూడా శైవ సాంప్రదాయమే. అయితే ఇది పాలనా వర్గంలో ఉంది కాబట్టి దీన్ని డిస్ప్లేస్ చేయడానికి కుతుబ్ షాహీలు చాలా తక్కువ తెలివైన వాళ్ళు కాదు. వాళ్ళు ఇక్కడ దీన్ని వైష్ణవ సాంప్రదాయాన్ని తీసుకొచ్చారు. మీరు చూడండి, మీరు అన్ని వైష్ణవ ఆలయాలు దాదాపుగా 13, 15 శతాబ్దంలో వచ్చినవే. మీరు నరసింహ దగ్గర ఒక ఇది ఉండే, మన హిస్టరీ ఆఫ్ నరసింహ కల్ట్ అని అతను పిహెచ్డి రంగాచారి కాదు, కేడీసీలో లెక్చరర్ గా ఉండే టెంపుల్స్ తెలంగాణలో నరసింహాలయాలు మనం అది ఉండేది. ఆ సాంప్రదాయం కూడా ఇప్పుడు ప్రబలంగా వచ్చింది. ఇక్కడ ఉన్నటువంటి కరణికాల్లో కూడా చాలా మంది రామానుజులు. ఈ రామానుజులు మిగతా బ్రాహ్మణ వరకు పెద్దగా బ్రాహ్మణులుగా అంగీకరించరు. అదో తేడా అక్కడ వైషమ్యాలు ఏర్పడ్డాయి ఈ గ్రూపుల్లో. ఇవన్నీ కూడా ఈ శాఖలన్నీ ఆ కాలంలో వచ్చినటువంటివి. అందుకని ఇప్పుడు ఇంకా అక్కడి నుంచి వచ్చినటువంటి వర్గం అయితే ఉందో ఈ వర్గం వల్ల ఆంధ్ర ఉద్యమం, దాన్ని ఆంధ్ర ఉద్యమమే అన్నారు. ఆంధ్ర భాష అని అనుకోవచ్చు, నేను కూడా అనుకుంటాను ఆంధ్ర భాష కోసం జరిగిందని. కానీ దాన్ని అది ఈ కాలంలో వాళ్ళు చెప్పుకునేది ఆంధ్ర ఉద్యమమే అంటారు. ఆంధ్ర ఉద్యమం వచ్చేసింది. అది రినేసాన్స్ అంటున్నారు మీరు. వాళ్ళ ఇక్కడి నుంచి రావటం, వాళ్ళ సాహిత్యము ఇవన్నీ ఇబ్బందించడం, ఆ విధంగా తీసుకుంటున్నాం, రినేసాన్స్ కింద తీసుకుంటున్నాం. కన్నా పూర్వమే ఇక్కడ చాలా గొప్ప పండితులు ఉన్నారు గ్రామాల్లో.
వాళ్ళకి ఆదరణ లేదు, లేకపోతే వాళ్ళ ఆదరణ కూడా ఆశించలేదు. వాళ్ళ వాళ్ళ సంతోషమో వాళ్ళ పాండిత్యమో చేసుకుంటున్నారు. కానీ ఇక్కడ నేను అనేది ఏమిటంటే ముఖ్యంగా కొన్ని అంశాలు కూడా దీనికి తోడ్పడ్డాయి. ఒక అంశం, వేదాంత దేశికుల కుమార వరదాచార్య గారు రాచకొండకు వచ్చారు. రాచకొండ సంస్థానంలో వైష్ణవ సంప్రదాయాన్ని ప్రవేశపెట్టడం, ఈ ప్రాంతంలో వైష్ణవ పద్ధతులను ఏర్పాటు చేయడం, కొన్ని విహారాలు కొన్ని అప్పటికి ఏర్పడ్డాయి. అయితే వాళ్ళ పరంపరలో ఇప్పుడు మన కరీంనగర్లో కోరుట్ల మొదలైన ప్రాంతాల్లో కుండేరి స్వామివారు మొదలైన వాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళందరూ కూడా ప్రఖ్యాతులు, మొత్తం వైష్ణవ ప్రపంచంలోనే ప్రఖ్యాతులు. ఆ రకంగా ఇక్కడ రాచకొండ నాటి ఏర్పడినటువంటి సంస్థానాల బలం, మత వ్యాఖ్యల బలం అక్కడికి ఇప్పటికి మన కోమటిపల్లెనే ఉంది ఇక్కడ వరంగల్లోనే. అక్కడ ఒక వైష్ణవ అగ్రహారం లాంటిది ఉంటుంది. అంటే అప్పటికి తర్వాత వచ్చిందంటే అంతకు ముందున్న వేడి గుర్తు చేయడానికి. అంతకు ముందు ఉండటం ఒక ప్రచారంగా, ఒక ఉద్యమంగా రావటం, అది మనకి ఇక్కడ కుతుబ్ షాహీల పీరియడ్ లో చూస్తాం. అయితే ఇవన్నీ కూడా చాలా అంశాలు ఉన్నాయి. ఆ వాటిల్లోకి మనం చారిత్రకంగా ఇప్పుడు మన ప్రధానటువంటి మోటివ్ ఏంటంటే సమాచారాన్ని సమీకరించడం, అంతవరకే పెట్టుకోవాలి మనం. అంతేకాని ఉద్యమాల యొక్క పరిశీలనలోకి పోవద్దు. ఉద్యమాల పరిశీలనలోకి పోయినప్పుడు మనకి సమస్యలన్నీ వస్తాయి. అట్లాగే మనకు ఇక్కడ ఈ పీరియడ్ లో 48 కన్నా పూర్వం వచ్చింది మనకు ఆర్మ్డ్ స్ట్రగుల్. ఈ పీజెంట్స్ స్ట్రగుల్ వచ్చినప్పుడు కూడా చాలా ఈ ఈక్వేషన్స్ లో చాలా మార్పులు వచ్చాయి. వాళ్ళు డైరెక్ట్ గా మనకు ఇక్కడ ఉన్నటువంటి లార్డ్స్ వర్గాన్ని ఏవైతే ఉన్న ప్రభువర్గం ఏదైతే ఉంటున్నామో ఆ వర్గాన్ని వాళ్ళు దాదాపుగా వాళ్ళు టార్గెట్ చేసుకున్నారు. వాళ్ళు దాదాపుగా నిజాంకు వ్యతిరేకంగా ఉన్న హిందూ వర్గం బలమైన వర్గమే. ఆ వర్గాన్ని వీకెన్ చేశారు. తర్వాత మనకి ఈ మూమెంట్ ఎక్కడ చూసినా ఈ తెలంగాణ కమ్యూనిస్ట్ మూమెంట్ మన దగ్గర వచ్చినంత బలంగా ఇంకో చోట లేదు. దీనికి ఇక్కడ ఈ బ్రాహ్మణ వర్గంలో కొందరు వచ్చిన వాళ్ళు కూడా దీన్ని సమర్థించారు. మీరు చూడండి, మీరు 1960-70 దాకా కూడా దాంట్లో ఉన్నటువంటి ఈ కాన్సెప్ట్స్ డెవలప్ చేసే వాళ్ళందరూ కూడా బ్రాహ్మలే. వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు? వాళ్ళ ద్వారానే వచ్చారు. అయితే ఇది మనకు ఈ వైషమ్యాలు పెంపొందడానికి చాలా కృషి చేసినాయి. సరే, మనం వాటిలోకి పోకపోతే మామూలుగా సమాచారం ఎవరి కంట్రిబ్యూషన్ ఏమిటి, ఏం తీసుకున్నాం, ఎల్ఐ కంట్రిబ్యూషన్ ఏమిటి, 100 సంవత్సరాల లోపల, 120 సంవత్సరాల లోపల, 150 సంవత్సరాలు తీసుకోండి, 1850 నుంచి తీసుకోండి. 1850 నుంచి మనకు ఒక 2000 దాకా మీరు చెప్పేటువంటి గొప్ప మహనీయులను మనం నోట్ చేసుకోవాల్సిన వాళ్ళు ఏమంటే రాజకీయ నాయకులు తప్పించి ఇంకెవరూ లేరు. 2000 తర్వాత అక్కడికి ఆగిపోతుంది మనది. ఈ వచ్చే వర్గంలో కూడా కొద్దిగా సాహిత్యము, భాష, సాహిత్యాలు ఇవన్నీ తెలిసిన వాడు కూడా లేరు. ప్రధానంగా మనకు పెద్ద దెబ్బ తగిలేది అక్కడనే. మనకు కంటిన్యూటీ పోతున్నది, హెరిడిటీ పోతున్నది, లీగసీ పోతున్నది. ఇది చాలా పెద్ద ప్రమాదం. ఏ మాత్రం మనకు దొరికినా దాన్ని మనం ప్రిజర్వ్ చేసుకోగలిగితే 120 సంవత్సరాలు బీట్ చేసుకొని అది సార్ ఇదేవో డైలాగ్ గా మారిపోతుంది. మిగతా వాళ్ళు మాట్లాడండి. అంటే పర్వాలేదు సార్. అట్లా ఇప్పుడు ఒక భూమిక ఏర్పడడానికి అంటే ఇప్పుడు గురువు గారు చెప్పినట్టు ఒక 100-120 సంవత్సరాల ముందు నుంచి ఉన్నటువంటి యోగులు కానీ, పండితులు కానీ, లేకపోతే కళాకారులు కానీ వాళ్ళని గురించి మొదలు తెలుసుకునే ప్రయత్నం మొదలు పెడితే దాని ద్వారా వెనక్కి పోవచ్చు అనేది చేశానంటే దాన్ని కొంచెం వెనక్కి నడచరపంటాను. 1850 తీసుకోండి అంటాను. నిజానికి ఈ ఎడ్యుకేటెడ్ వర్గంలో ఇవన్నీ ఈ మార్పులు రావడం, ఎక్కువ కంట్రిబ్యూషన్ జరగడం ఇదంతా కూడా 1850 నుంచే స్టార్ట్ అయింది. 1850 తెలంగాణలో చాలా మనం చెప్పినట్టు వీళ్ళందరూ కూడా 1900 కల్లా వాళ్ళు ఉద్యమ స్థితిలోకి రాగలిగారంటే దాని ప్రిపరేషనరీ గ్రౌండ్ 50 నుంచి చేసిన వాళ్ళే ప్రిపరేషన్ గ్రౌండ్ లో ఉంటారు. విస్మరించకూడదు కదా. 1850 నుంచి 2000 దాకా తీసుకోండి పీరియడ్. అయితే మనము దీన్ని 2-3 భాగాలు చేసుకుంటే, అంటే ఈ సామాజిక ఉద్యమాల ద్వారా సమాజంలో మార్పు రావాలని కోరుకునేటువంటి వాళ్ళు,
ఇప్పుడు గురువు గారు జ్ఞాపకం చేశారు పరశురామ పంతులు లింగమూర్తి గారిని. అవును. పరశురామ పంతులు లింగమూర్తి లాంటి వాళ్ళు, సీతారామాంజనేయ సంవాదం ఇట్లా కొంతమంది మనకు మిగిలిపోయినటువంటి వాళ్ళు పెద్దగా అంటే తదనంతర తరంలో వాళ్ళ గురించి ఆలోచించే వాళ్ళు లేరు. కాబట్టి అట్లాంటి వాళ్ళందరినీ తీసుకుని 1850 మీరు అన్నట్టు దాంట్లో నుంచి వచ్చినటువంటి రాజకీయ పరమైనటువంటి వాళ్ళు కానీ వాళ్ళ లేదా సామాజిక పరమైనటువంటి కృషి చేసిన వాళ్ళు కాకుండా పొలిటికల్ సాహిత్యమే కాకుండా అదే అన్ని కోణాల్లో నుంచి చేసిన వాళ్ళు వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాటిని ఒక దాదాపు టీమ్ లాగా తయారు చేసుకోవాలి. సార్ గిరిజా సార్, అదే సార్ నేనేమంటున్నా అంటే ఇప్పుడు ఇంకా కొంతమందితో కూడా మనం వాళ్ళ అభిప్రాయాలు కూడా తెలుసుకొని ఒక మండలి లాగా ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ప్రొఫెసర్ ఐలయ్య గారు వచ్చినారు, సరే సార్ కాస్త ఆలస్యంగా జాయిన్ అయినారు. రామశాస్త్రి గారు ఉన్నారు, డాక్టర్ లక్ష్మణరావు గారు ఉన్నారు, తర్వాత వరిగొండ కాంతారావు గారు, అనంతల కృష్ణ గారు ఉన్నారు. వాళ్ళని అడగండి అంటే ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు 7:35 సార్, మనం ఇంకొక ఎపిసోడ్ దీని గురించి చర్చ కోసం పెట్టుకున్నాం. ఇంకొక భాగం పెట్టుకుందాము, మంచిగానే ఉంటుంది. ఎందుకంటే ఇది ఒక లిస్ట్ అంటూ మనం తయారు చేసుకుంటే ప్రణాళిక అంటూ తయారు చేసి పెట్టుకుంటే దానికి ఒక లిస్ట్ తయారు చేసుకుంటాం, నిర్ణయించుకోవచ్చు. అవును. అంటే ఇప్పుడు ఇంకా మనం ఇంకెవరెవరిని మాట్లాడించాలి, సార్ నేను లక్ష్మణ చక్రవర్తి మాట్లాడుతున్నాను. సార్ చెప్పండి. నేను లక్ష్మణ చక్రవర్తి చెప్పండి మాట్లాడవచ్చా? చెప్పండి సార్. అదే సుదర్శన్ రావు సార్ చెప్పిన దానికి, సుప్రసన్న సార్ చెప్పిన దానికి మీరు అంటే ఉన్నాయి ఇబ్బందులు అనేటటువంటివి ఉన్నాయి, కానీ మీరు అన్నట్టు ఒక ఫ్రేమ్ చేస్తే ఆ ఫ్రేమ్ లోకి ఎవరెవరు వస్తారనేది లిస్ట్ చేసుకోవచ్చు. సాహిత్య రంగం, సాంస్కృతిక రంగం, కళారంగం, చారిత్రక రంగం, సామాజిక రంగం అని ఒక 5 భాగాలు అని అనుకుంటే ఆ 5 భాగాల్లోకి ఎవరెవరిని తీసుకుంటాము, ఎవరెవరి పేర్లు వస్తాయి అనేది నెక్స్ట్ అంశం. సో మనం ఇన్ జనరల్ ఐడియా సాహిత్యం, సమాజం, సంస్కృతి, కళ, చరిత్ర ఈ 5టికి సంబంధించిన ఒక వ్యూ ఈ 150 సంవత్సరాలు సార్ చెప్పినట్టు 1850 నుంచి దానికి సంబంధించిన ఆ వ్యూలో చేస్తే బాగానే ఉంటుంది అని అనిపిస్తుంది సార్. అప్పుడు ఈ 150 కరెక్ట్ గా తేలితే దానికి సంబంధించిన ఇంకా చర్చ ఇంకా ముందుకు వెళ్ళటానికి అవకాశాలు ఏమైనా ఉండటం, మిగతా ప్రాంతాల్లో సంస్థానాల వల్ల ఎంతో కొంత వాళ్ళ చరిత్ర రాయబడింది. కానీ వరంగలు ప్రాంతానికి సంబంధించిన వ్యవహారంలో సంస్థానాలు ఎక్కువగా లేకపోవడం వల్ల వాళ్ళ చరిత్రలు రాయబడలేదు. వనపర్తిలోనూ గద్వాల్లోనూ మనకి చిన్న చిన్న సంస్థానాలు వాళ్ళ చరిత్ర రాసుకున్నాయి. మనకి ఇక్కడ వాతావరణం ఆ విధమైనటువంటి దానికి కూడా కారణం ఏమిటి, ఇక్కడ విద్యాత్మక వాతావరణం ఎక్కువగా ఉంది, సంస్థానాల వాతావరణం తక్కువగా ఉన్నది. ఇట్లా ఈ రకమైన కోణం నుంచి కూడా ఈ 5 కోణాల నుంచి చరిత్ర పార్ట్, తర్వాత సాహిత్యం పార్ట్, కళలు, సంస్కృతి. ఈ సంస్కృతిలో మీరు అన్నట్టు యోగులు కానీ, లేకపోతే అచల ఫిలాసఫీ కానీ, లేకపోతే వైష్ణవ ఫిలాసఫీ కానీ, ఏదైనా సరే. సామాజిక రంగం ఉన్నప్పుడు వివిధ ఆర్ఎస్ఎస్ కానీ, లేకపోతే మార్క్సిస్ట్ కానీ, ఇంకోటి కానీ ఏ రకమైనటువంటి కంట్రిబ్యూషన్ ఎవరి ద్వారా జరిగింది అని ఒక ఫైండ్ అవుట్ చేయటం మొదలు పెడితే ఎవరు చరిత్రలోకి వెళ్తారు, ఎవరు సాహిత్యం అనేది ఇది తేలుతుందేమో. బహుశా ఈ 5టి మీద వచ్చే వారానికి మనం ఏమి ప్రణాళిక వేస్తే బాగుంటుంది అనేది ఆలోచన ఉంటే బాగుంటుందేమో నా అభిప్రాయం. ఏమనుకోకండి, ఇట్ట కొంచెం ఇప్పుడు దాని గురించే మేము ఇప్పుడు ఆలోచన. ఎందుకంటే మనం దీన్ని ఒక రూపకల్పన చేసి ఒక కార్యక్రమం నిర్వహించాలంటే ముందు ఈ ఏర్పాట్లన్నీ కావాలి. ఊరికి అదాటున మనం దిగేటట్టు ఉండదు కదా. సార్ అన్నట్టు పనిచేసే వాళ్ళ కొరత కూడా ఉన్నది సార్ అన్నట్టు. కానీ సారే ఒక మంచి సూచన చేశారు. సారే ఒక మంచి సూచన ఏం చేశారంటే, మనకి ఆత్మ కథలు వచ్చాయి, జీవిత చరిత్రలు వచ్చాయి, ఇప్పటికి కొంత పుస్తకాలు వచ్చాయి. వాటి ఆధారంగా మనం ఎంత బయటికి తీయగలుగుతాం అన్న మాట చాలా మంచి మాట సార్ సూచన చేశారు సుదర్శన్ రావు సార్.
అట్లా వెతుకోవటానికి దిగితే ఏదో రకంగా దొరుకుతుంది. అవును. సార్ ఇప్పుడు ఈ 5 కోణాల్లో ఆలోచిస్తే బాగుంటుందేమో అన్న అభిప్రాయం ఏర్పడింది. అవును. నిజామనోహర్ గారి షష్టిపూర్తి సందర్భంలో సంచిక తీయాలన్నప్పుడు సహజంగా అది సాహిత్యం కూడా అలాంటి అప్పుడు సాహిత్యం కంప్లీట్ చేశారు ఆల్మోస్ట్. ఆ తెలంగాణ సాహిత్యం కూడా ఇంకా అంతా తెలంగాణ సాహిత్యం కూడా మొత్తంగా సమగ్రంగా ఏం రాలేదు సార్. నేను తర్వాత ఉంటుంది రెండో సరే. part తీసుకున్నాం చేసి రాసుకున్నప్పుడు మళ్ళీ 30-40 అంశాలు కూడా వచ్చినాయి. అదే అరే అదే అదే దురదృష్టం కొద్దీ దాన్ని కంప్లీట్ చేయలేకపోయినా సెకండ్ పార్ట్. అసలు మొదలు పెడితే తర్వాత రావాల్సింది అవును. ఇంకోటి ఒకటి ఆలోచిస్తాడు ఇంకోడు. ఒక మార్గం అంటూ ఏర్పడాలి. సార్ గురువు గారు ఏదో అనబోతున్నారు సుప్రసన్న సార్. ఇప్పుడు మనం నెక్స్ట్ వీక్ మీట్ అయ్యే లోపల సార్ విద్యా మనోహర్ గారు, కృష్ణమూర్తి గారు, సార్ ఇంకా ఆశయ రామమూర్తి గారు మొదలైన వాళ్ళు ఎవరైనా సరే ఒక ఫార్వర్డ్ ఇప్పుడు ఒక డ్రాఫ్ట్ లాగా చేద్దాం సార్. ఇప్పుడు 5 బ్లూ ప్రింట్. రంగాలు 5 రంగాలు అన్నారు కదా, 5 రంగాలు ఎవరెవరిని ఏర్పాటు చేసుకోవాలి, ఇలా ఎవరెవరిని చేరుస్తూ పోవాలి అనేది ఒక లిస్ట్ ఒకటి తయారు చేసుకుంటే ఈ లిస్టులో లేని వాళ్ళ సంగతి, అవసరం లేని వాళ్ళ సంగతి అప్పుడు మనం తేల్చుకోవచ్చు. చేద్దాం సార్ తప్పకుండా. సార్ అంటే నేను అంటే మిగతా పెద్దల యొక్క అభిప్రాయాలు కూడా ఒకసారి విన్న తర్వాత మనం దాన్ని అంటే వీలైతే అట్లా ప్రణాళికను రూపొందించుకుంటే బాగుంటుంది సార్. చెప్పమని మాట్లాడమని చెప్పండి సార్. అనంతకృష్ణ గారు మీ అభిప్రాయం చెప్పండి సార్. అనంతకృష్ణ గారు సార్ ఉన్నారా? ఉన్నారు. అయ్యా పెద్దలు చెప్పనియండి, నేను ఉత్తమ శ్రోతపోకి పోటీ చేస్తున్నా. అయినా మీ అభిప్రాయం కావాలి. మీరు ఎక్కడ గెలుస్తారనే మిమ్మల్ని మాట్లాడనిస్తున్నాము. సార్ నిజమండి, ఈ కృషి చాలా అవసరమైన కృషి. అందులో సందేహమే లేదు. అయితే సుదర్శన్ రావు గారు చెప్పినట్లు డేటా కలెక్షన్ ఈజ్ ది ప్రైమరీ థింగ్ ఫర్ ది టైం బీయింగ్. తర్వాత దాని ఎనాలిసిస్, అసెస్మెంట్, దాని కంక్లూజన్స్ అనేది తర్వాత విషయం. ముందు డేటా కలెక్షన్ దగ్గరే చాలా ప్రాబ్లమ్స్ అంటే నాన్ అవైలబిలిటీ ప్రాబ్లం అంటే దొరకదని కాదు, ఎట్లా దొరుకుతుంది సోర్సింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. తర్వాత వారు చాలా వ్యాలిడ్ పాయింట్ ఒకటి చెప్పారు. ఏంటి సుదర్శన్ రావు గారు, ఏంటది, మేము హిస్టరీకి బేసిస్ శాసనాలు చేస్తామని. సో ది అథెంటిసిటీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఆల్సో ప్లేస్ అ వైటల్ రోల్. సో అథెంటిసిటీ అన్నది ఇక్కడ ఎట్లా మనం జస్టిఫై చేసుకుంటాం అనే దాని మీద యాక్చువల్ గా ఇప్పుడు పెద్దలందరూ చెబుతున్నారు కదా. ఇప్పుడు వారు అన్నారు ఆత్మకథలు ఉన్నాయి, అక్కడ అబద్ధం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అట్లాగే సాహిత్యంలో మీరు శతకం రాశారంటే ఆ శతకంలో ఆ సామాజిక అంశాలకు వద్దన్నా వచ్చి చేరతాయి. అక్కడి నుంచి కలవటి. అయితే ఏంటంటే బియ్యంలోంచి వడ్డల్లోంచి బియ్యం వేరాలా, బియ్యంలోంచి ఇంకా రాళ్లే రాలన్న పరిస్థితి ఉంటుంది కొన్ని చోట్ల. తర్వాత మన గిరిజా మనోహర్ రావు గారు అనుకుంటా అన్నారు, ఏమన్నారు, ప్రధానముగా దైవతల మీదే ఎక్కువగా పుస్తకాలు వచ్చాయి అనే ఒక బాట విన్న. ఎవరన్నారండి సరిగ్గా గుర్తుపెట్టుకోలేదు, క్షమించాలి పెద్దలు. కనుక అవన్నీ పక్కకి తీస్తూ అందులోంచి ఏరటం అనేది కొంచెం శ్రమతో కూడుకున్న విషయం, అసంభవమైన విషయం మాత్రం కాదు. పెద్దలు అందరూ ఉన్నారు కదా, వాళ్ళు చెప్పిన తర్వాత మిగతా విషయాలు ఆలోచిద్దాం. నేను మాత్రం చేయగలిగిన సహాయం ఏంటంటే జూమ్ ఎప్పుడు చెప్తే అప్పుడు ఇవ్వగలను. అది చాలా ముఖ్యం. ఇప్పుడు మీకు ఇంకొక విషయం ఏంటంటే, ఇవాళ కార్యక్రమాన్ని నేను అనుకోకుండా నాకు ఒక చిన్న ఆలోచన వచ్చి లైవ్ పెట్టా. సో ప్రపంచం అంతా చూస్తారు. ఫేస్బుక్ లైవ్ ఉంది సార్. చెప్పండి. సార్ అన్మ్యూట్ చేయండి. అన్మ్యూట్ చేశారా? చేస్తున్నారు. సార్ ఐలే సార్ అన్మ్యూట్ చేసి మాట్లాడండి. మీరు మైక్ అన్మ్యూట్ చేయలేదు సార్. ఐలే సార్ మాట్లాడండి సార్. మాట్లాడండి. నేను మధ్యలో జాయిన్ అయ్యా, నేను వచ్చే వరకే సుదర్శన్ సార్ మాట్లాడతాను. ప్రొఫెసర్ సుదర్శన్ రావు గారు సాహిత్యం, సమాజం, కళ,
సంస్కృతి ఇట్లా ఏవో చెప్పుకుంటూ వచ్చారు. నాకైతే ఇంకా క్లారిటీ ఏం రాలేదు. సరే నెక్స్ట్ మనం డిస్కషన్ చేసినప్పుడు ఏమైనా వస్తుందో చూద్దాం. సరే సార్. ఓ మంచి సార్, చెప్తాము దాని గురించి మనం మాట్లాడదాం ఒకసారి. ఓకే సార్, ఓకే సరే మనం మాట్లాడదాం సార్. రామశాస్త్రి గారు, సార్. అసలు శాస్త్రి గారు ఉన్నారు. శాస్త్రి గారు, శాస్త్రి గారు మాట్లాడండి. వినబడుతుందండి? వినపడుతుంది సార్ వినండి. ఇప్పుడు ఇన్ని విషయాల మీద కొంతమంది వ్యక్తులు, కొన్ని సంస్థలు ఇట్లా వాటిని మనం ఐడెంటిఫై చేసి ఆ సంస్థల గురించి, ఆ వ్యక్తుల గురించినటువంటి యొక్క చరిత్రలో వాటికి రాసినటువంటి యొక్క పుస్తకాలు, ఇప్పుడు స్వీయ చరిత్రలు అన్నారు. మాదిరాజు రామకోటేశ్వరరావు గారి స్వీయ చరిత్ర ఒకటి ఉన్నది, చరిత్రకు బాగా ప్రాముఖ్యం కలిగినటువంటి అట్టాడిది. అది ఇట్లాంటివన్నీ ఆ వ్యక్తులను వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళు వస్తున్నప్పుడు మిగతా అటువంటి యొక్క విషయాలు కూడా అందులో రావడానికి అవకాశం ఉన్నది. కాబట్టి ఈ గతంలో ఈ 150-200 సంవత్సరాల లోపల ఉండే వ్యక్తుల ఎవరిని మనం ఐడెంటిఫై చేయగలిగితే వాళ్ళ ద్వారా వీళ్ళంటే ఒక సామాజిక విషయాలు కూడా తెలిసే అవకాశం ఉన్నదేమో అని నేను అనుకుంటున్నాను. బాగుంటుంది సార్. వరిగొండ కాంతారావు, వ్యక్తులు సంస్థలు. అవును సార్. వరిగొండ కాంతారావు గారు. అందరికీ నమస్కారం సార్ చెప్పండి. నేను విషయాలు తెలుసుకునే ప్రయత్నంలోనే ఉన్నాను. నన్ను సడన్ గా అడిగారు. అయితే ఒక విషయం నాకు తోచింది ఏంటంటే, సుదర్శనరావు గారు 1850 నుంచి అన్నారు కాబట్టి ప్రథమ స్వతంత్ర సంగ్రామంలో ఈ హైదరాబాద్ సంస్థానంలో పనిచేసిన వీరుల పాత్రలు కూడా కొన్ని ఉన్నాయి. వాటి గురించి కూడా వెలికి తీసే ప్రయత్నం చేస్తే బాగుంటుందేమో అని. ముఖ్యంగా తుర్రేబాజ్ ఖాన్ అనే పేరు మనకు వినపడుతూ ఉంటుంది. ప్రత్యేక సందర్భం నాకు తెలియదు ఎప్పుడు జరిగిందో అది. ఆ విధంగా ప్రథమ స్వాతంత్ర సంగ్రామానికి కూడా మన ప్రభుత్వాల నుంచి, అంటే రాజుల నుంచి ఎటువంటి సహకారం లభించకపోయినా కూడా ఇక్కడ సాధారణ ప్రజలు, వీరులు పాల్గొని ఉంటారు. అది అక్కడి నుంచి కూడా తీసుకోవాలని ఒక కోరిక. రెండోది నాకేమనిపిస్తుందంటే, స్థల పురాణాల విషయంలో మనము చాలా నిర్లక్ష్యం వహించామేమో అని. అన్ని దేవాలయాలకు స్థల పురాణాలు ఉంటాయి. స్థల పురాణాలలో ఒక 60-70% ఏదో మిస్టిక్ గా అనిపించిన, అంటే మాయా మంత్రము లేదా వాళ్ళ నమ్మకాలు వాటికి సంబంధించి ఉన్నా కూడా ఒక 20-30% మటుకు ఖచ్చితంగా చరిత్ర ఉంటుంది. ఆ చరిత్రను వెలికి తీసుకోగలిగితే ఇప్పుడు మనకుండే అటువంటి అనేకమైన చిన్న చిన్న దేవాలయాలకు కూడా బోలెడంత స్థల పురాణాలు ఉంటాయి. చిన్న గ్రామ దేవతలు కూడా, పోచమ్మ, మైసమ్మ, అన్నిటికి కూడా ఒక వివరమైనటువంటి చరిత్రని కనుక మనం వెలికి తీసుకోగలిగితే, దాంట్లో ఇప్పుడు మనం తూర్పార పట్టడమా జల్లెడబట్టడమా అనేది తర్వాత చేసుకోవచ్చు. కానీ స్థల పురాణాలు మటుకు మనకి చాలా, ఎందుకంటే ప్రతి ఊళ్ళో కూడా ఒక దేవాలయం ఉంది. హనుమంతుడు దేవాలయం అన్న ఉంటుంది, గ్రామ దేవత దేవాలయం, పోచమ్మ, మైసమ్మ, వీళ్ళందరి దేవాలయాలు ఉన్నాయి. వాటి అన్నిటికీ సంబంధించి నేను మెదక్లో పనిచేసినప్పుడు మక్కరాజుపేట అని ఒక ఊరు ఉండేది. అది ఎప్పుడు పాడుపడ్డట్టుగా ఉండేది. దానికి సంబంధించిన కథ ఒక ఆయన చెప్పారు. ఇప్పుడు సందర్భం కాదు కాబట్టి కథ చెప్పలేరు. అట్లాగనమాట ఒక హనుమంతుడిని అక్కడ ఊళ్ళో ప్రతిష్ఠ చేయడము, అది ఆ హనుమంతుడిని నిలబెట్టడానికి పనిచేసిన ఆయనేమో ఒక ఫకీర్ గారు, అంటే ఆ ఊరికి వచ్చిన హాని పోగొట్టడానికి హనుమంతుడిని ఫలానా చోట పెట్టమని ఒక ఫకీర్ గారు చెప్పారు. ఆయన మక్కా నుంచి వచ్చిన రాజుగారు అని వాళ్ళు భావించి మక్కరాజుపేట అని ఆ ఊరికి పేరు పెట్టుకున్నారు. ఆ విధంగా ఇట్లాగా రకరకాలైనటువంటి స్థల పురాణాలు సేకరిస్తే కూడా మనకి కొంత మన ప్రాంతానికి సంబంధించి, మన చరిత్రకు సంబంధించి, వ్యక్తులకు సంబంధించి అనేక విషయాలు తెలుస్తాయి అని నా యొక్క భావన. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. గండ్రలక్ష్మణరావు గారు ఉన్నారేమో చూడండి. వారు మాట్లాడగలుగుతారా లేదా సార్ ఒకసారి వార్తల తర్వాత. అయితే నేనేమనుకున్నా సార్, ఇప్పుడు కొంతమంది ఇంకా మనం అంటే ఈ చరిత్ర నిర్మాణం కోసం అవసరమైన వాళ్ళు అనేటువంటిది ఇంకెవరంటే, ఇప్పుడు సమావేశం రాకుండా ఉన్న వాళ్ళు కూడా ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళతోని ప్రత్యేకంగా మాట్లాడి వారిని మళ్ళీ ఎపిసోడ్ అంటే మళ్ళీ వారం పెట్టాల్సిన అవసరం లేదు. మనం రేపు ఎల్లుండి ఎప్పుడైనా పెట్టుకోవచ్చు ఇట్లాంటి సమావేశము. మళ్ళీ ఒక సమావేశం పెట్టుకుంటే బాగుంటుందేమో అని. ఇప్పుడు ఎందుకంటే సుబ్రసన్న గారు ఓరగల్ కీర్తి శిఖరాలు అని చెప్పేసి వ్యక్తులను ఒకరు తీసుకొచ్చి మొత్తం చరిత్ర నివారణ దగ్గరికి వచ్చేసింది చర్చ వచ్చేటప్పటికి. అట్లాగా ఇంకా ఎన్ని విషయాలు బయటకు వస్తాయి మనం కొంచెం. ఇప్పుడు అలే గారు అన్నట్టుగా వారు మధ్యలో చేయనగా వాళ్ళకి ముందు మాట్లాడిన విషయం తెలియదు కాబట్టి ఇప్పుడు మనం ఈ రికార్డు వారికి పంపిస్తే వారు అంతా విని తర్వాత మళ్ళీ చర్చలో పాల్గొంటారు. సార్
కృష్ణమూర్తి గారు, చెప్పండి. ఇంకొక ప్రిలిమినరీ సెషన్ మనం ఒకటి పెట్టుకుంటే అవును, ఇవాళ కాక ఇంకొకసారి పెట్టుకోవచ్చు సార్. ఇది చాలా స్పష్టత వస్తుంది. సుదర్శన్ రావు గారు ఏం చెప్తున్నారు? శ్రీరామ్ ఒక్క నిమిషం. సుదర్శన్ రావు గారు ఒక్క నిమిషం చెప్పండి. ఎందుకంటే మన మిత్రులందరి యొక్క అభిప్రాయాలు చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే, ఒక విషయంలో సుప్రసన్న గారి ప్రపోజలు ఇప్పుడు మనం తీసుకొచ్చినటువంటి ఈ వ్యవహారాలకు చాలా వరకు భిన్నంగా ఉందని అనుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే 4 ఒపీనియన్స్ ఇచ్చే వరకల్లా మనం ఏది 1857 విప్లవము, దాంట్లో తురబాస్ ఖాన్ రోడ్, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా చారిత్రక అంశాలు. చారిత్రక అంశాలు ఈ 100-200 సంవత్సరాల కాలంలో మనం కొత్తగా రాసి దాచిపెట్టవలసిన అవసరం లేదు. వీటి మీద ఈ అకాడమిక్ బుక్స్, చాలా రీసెర్చ్ బుక్స్ చాలా వచ్చాయి. అది మళ్ళీ మన రిపిటేషను మీరు అకాడమిక్ హిస్టారికల్ రీసెర్చ్ చేయకండి, ఆ అవసరం మనకు లేదు. తర్వాత ఇంకోటి, ఈ సాహిత్యంలో వచ్చేటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో, సాంఘిక అంశాలు ఏవైతే ఉన్నాయో, వాటిని రాజకీయ అంశాలు ఏవైతే ఉన్నాయో, వీటిని తీసుకునే ప్రయత్నం కూడా ఆ చరిత్రకారులకు వదిలేసేయండి. వాళ్ళు రాసుకున్నారు, చాలా రాసుకున్నారు. ఆ రకమైనటువంటి థీసిస్ కూడా బోలెడు ఉన్నాయి. మీరు ఒక్కసారి ఎవరైనా కాస్త ఓపిక ఉండి చూడాలనుకుంటే పోయి ఉస్మాన్ యూనివర్సిటీ లైబ్రరీలోను, లేకపోతే కాకతీయ యూనివర్సిటీ లైబ్రరీలో చూడండి. చాలా అంశాల మీద ఆల్రెడీ ఎంఫిల్ థీసిస్లో డిజర్టేషన్స్ వచ్చాయి. తర్వాత ముఖ్యంగా ఈ తెలుగు సాహిత్యంలో పరిశోధన చేసిన వాళ్ళు చాలామంది సాంఘిక విషయాలు రాసిన వాళ్ళే. మీ సురవరం దగ్గర నుంచి మొదలు స్టార్ట్ అయిందే ఇక్కడ సాంఘిక పరిస్థితులు వచ్చాయి. కాబట్టి వాటిని మళ్ళీ మనం కొత్తగా సాహిత్యాన్ని అంతా పరిశీలించి మనం వాటిలో నుంచి చారిత్రక అంశాలు తీసుకొని, వాటిలో నుంచి సాంఘిక అంశాలు తీసుకొని, రాజకీయ అంశాలు, ఇవన్నీ అవసరం లేదు. ఆ ప్రయత్నం పుస్తకాల్లో ఆల్రెడీ ఉన్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటి ముందు పిహెచ్డీలు సంపాదించుకునే వాళ్ళకో ఎంపీలు సంపాదించుకుని వదిలిపెట్టిన వాళ్ళు చేసుకుంటారు. మనం ఏ విషయాలపైన కాన్సన్ట్రేట్ చేయాలంటే దేని మీద అయితే మనకు తర్వాత తరాలకు సమాచారం దొరకకుండా పోతుందో దానికి మాత్రమే మనం ప్రయత్నం చేయగలగాలి. కానీ ఒక ఇయర్ను ఒక లిమిటేషన్స్ మనం తెచ్చుకోకపోతే, ఒక పరిధి మనం చేయగలిగిన పరిధిలో మనం లేకపోతే మనం ఇదంతా మళ్ళీ ఎటో విడిపోతుంది. కాబట్టి అది కాదు. కాబట్టి స్పెసిఫిక్గా మనం ఏ ఏరియాలో, ఏ రీజనల్ ఏరియాలో, ఏ టైం పీరియడ్లో ఏ ప్రత్యేకమైన రంగాన్ని మొదలు చేద్దాం, ఆ తర్వాత 2వ రంగాన్ని 5 రంగాలు తీసుకుని 5 రంగాల్లో పనిచేసే వాళ్ళు మనకు దొరుకుతారా? కష్టమే. ఈ 5 రంగాలు మీరు ప్లానింగ్లో పెట్టుకోండి. కానీ దాంట్లో ఎక్కడి నుంచి స్టార్ట్ చేయగలుగుతాం, ఎక్కడైతే మనకు సమాచారం దొరుకుతుందో ఈజీగా ఆ ప్రాంతం నుంచి స్టార్ట్ చేయండి. చేస్తే మనకు ఒకటి అయిపోయిన తర్వాత ఇంకోటి తీసుకోవచ్చు. సైమల్టేనియస్ చేసేవాళ్ళు దొరికితే అట్లా ఇచ్చేయాలి. కాబట్టి మనకు పరిధి ఇంపార్టెంటే, స్పియర్ ఎంతవరకు అనేది ఇంపార్టెంటే, చేయగలిగిన వాళ్ళు ఇంపార్టెంటే. ఆల్రెడీ మనకు సమాచారం దొరుకుతుంది అనుకున్న విషయంలో అవి పరిశోధకులకు వదిలేసేయండి. వాళ్ళ అకాడమిక్ పరిశోధనలు వాళ్ళు వాడుకుంటారు. ఆర్కేస్ ఉంది, ఆర్కేస్లో బోర్డు సమాచారం ఉంది. తర్వాత ఈ 100 సంవత్సరాల కాలంలో ఫ్రీడమ్ మూవ్మెంట్ మీద పని చేయని వాళ్ళు లేరు. ఫ్రీడమ్ మూవ్మెంట్లో ఇంకేదైనా ఒక విషయం మిగిలిపోయిందేమో ఎత్తుక్కునే వాళ్ళు మాత్రం చాలా మంది ఉన్నారు, వాడు చూసుకుంటారు. దాని గురించి మనం ప్రత్యేకించి పరిశోధన చేయాల్సిన పని లేదు. చారిత్రక అంశాలలో మనకు దాని గురించి మనకు పెద్ద చరిత్ర అక్కర్లేదు. కానీ మీరు చెప్పేటువంటి ఈ సాహితీ విషయంలో ముఖ్యంగా ఈ ఇంకోటి మీరు యోగులు వీళ్ళన్నారు, వీళ్ళ గురించి పాపం బిరుదరాజు రామరాజు గారు చాలా తిరిగారు. ఆయన చాలా పెద్ద సమాచారాలు తయారు చేశారు. అవన్నీ వాటిని మించి మనం కొత్తగా మనకు పరిశోధన చేసే వాళ్ళు ఎవరైనా దొరికింది వాళ్ళు సంపాదిస్తే మంచిది. అయితే ఆ రంగాలను మనం ప్రధానంగా మనం ఏం చేయగలుగుతామనేది చూసుకుని ఏది వర్కబులో ఆ వర్కబుల్ ఏరియాను మాత్రమే మనం ఎంచుకుంటే మంచిది. ఇది నా సలహా. శ్రీరామ్ ఏదో చెప్తున్నాడు. చెప్పండి శ్రీరామ్. సార్ నమస్కారం సార్, పెద్దలందరూ నమస్కారం సార్. చాలా గొప్ప శాస్త్రోపేతమైన విషయాన్ని తీసుకున్నారు సార్. అయితే నా ఆలోచనను పంచుకోవాలనుకున్నాను సార్. అంటే మన వరంగల్ జిల్లాకు సంబంధించిన విస్తీర్ణంలో ఏ విస్తీర్ణంలో మన అది అప్పటి వరంగల్ జిల్లాన 1850 100 సంవత్సరాలకు పరిమితం చేసుకుంటూ 1920 నుంచి ప్రారంభించడం
మా చరిత్రలో అన్ని ఇంతకుముందు సార్ చెప్పినట్టు రకరకాల అంశాలు చెప్పే వాళ్ళు ఉన్నారు కాబట్టి చరిత్రలో మరుగున పడ్డ అంశాలు తీసుకుంటూ సామాజిక సంబంధమైన అంశాలు రావాలంటే చేతి వృత్తులు, కుటీర పరిశ్రమలు అలాంటివి కూడా మనం తీసుకున్నట్లయితే గతంలో ఈ ప్రదేశంలో ఎలాంటి అభివృద్ధి జరిగిందో తెలుసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఇప్పుడు మొన్న మహబూబ్ నగర్ జిల్లాలో అగ్గిలయ్య వైద్యం అని అగ్గిలయ్య వైద్యుడు ఒక శాసనం బయటపడ్డట్టుగా ఒక గొప్ప ఆయుర్వేద వైద్యుడిని గురించి మనం బయటకి తీసుకొచ్చినట్లుగా మన జిల్లాలో కూడా గతంలో అట్లాంటి వైద్యులు లేదా మన చరిత్రకు అందని పరిశోధనలు ఉంటే కేవలం చరిత్రలో మరుగున పడ్డ అంశాలను మాత్రమే మనం వెలికి తీసుకొస్తే బాగుంటుందని నా ఉద్దేశం సార్. కృతజ్ఞతలు. సరే, ఇంకెవరైనా ఉన్నారేమో చూడండి. ఇంకెవరైనా మాట్లాడతారా? విద్యార్థి గారు మీరు ఏమైనా చెప్తారా? విద్యార్థి గారు ఉన్నారు. అయ్యా, ఈ ఆలోచన చాలా గొప్పది. కాకపోతే ఇందాక ప్రొఫెసర్ సుదర్శన్ రావు గారు చెప్పినట్టు ఒక పరిమితి ఏర్పరచుకోకపోతే ఇది ఎటేటో తీసుకెళ్తుంది. దాని మీద మనం చర్చ చేయాల్సిన అవసరం ఉంది. ఇది ఒకటే పాయింట్ సార్. అట్లాగే సార్ ప్రపోజల్, సుప్రసన్నాచార్యుల వారి ప్రపోజల్ చాలా గొప్ప. వారు ఇగ్నైట్ చేశారు. ఇక మనం మణుతూ పోవాల్సింది. విద్యార్థి గారు సార్ నమస్కారం సార్. చిన్న విషయం గుర్తు చేస్తా. అయ్యా, మన హన్మకొండలో నక్కలగుట్ట దగ్గర సీసాబ్ గర్ల్స్ సార్ వాడిది ఆఫీస్ ఉంది కదా, సీసాబ్ గర్ల్స్ సొసైటీ. అవును, అక్కడికి రాధా బర్నియర్ అనిబిసెంట్ వచ్చింది. 1918లో వచ్చిందట, 18లోనే వచ్చిందని కదా. ఈ అంటే విజిట్ ఇప్పుడు ఒక సెలబ్రిటీ ఇక్కడ దాకా వచ్చింది అనేది కూడా రికార్డు కావాల్సిన విషయం. అవును సార్, అవును. అట్లా చిన్న చిన్న సంస్థల తర్వాత తగ్గిపోతాయి, వాటి ప్రభావం తగ్గిపోతుంది. కానీ వాటి చరిత్రలో మొదట ఉండే వైభవ ఉపయుతమైనటువంటి లక్షణాలని రికార్డు చేయాల్సి ఉన్నది. అవును సార్. రాధా బర్నియర్ వచ్చినప్పుడు లాస్ట్ గా ఆమె తర్వాత ఎవరు రాలేదు. కృష్ణమూర్తి గారు వెంట ఉన్న లేడీ ఆమె రాసింది కదా, ఆమెను కూడా పిలిచారు. అతను ఉండేవారు డాక్టర్ రాజారాం ఉండే అప్పుడు, ఆయన సంపత్ ఉండే. డాక్టర్ విజయమోహన్ రావు గారు దానికి అటాచ్డ్ ఉండే. అవును అవును. తర్వాత విజయమోహన్ రావు గారు మడికొండ నుంచి ఒక పెద్ద ఆయన సార్, అని పేరు ఏదో గుర్తు రావట్లేదు. సార్ కూడా వచ్చేవారు. సార్కు బాగా కాంటాక్ట్స్ ఉండేవి. ఏది సుప్రసన్నాచార్యుల వారికి కూడా అని గుర్తు నాకు. ఐ డోంట్ నో, అనుకుంటున్నా సార్. అవును, సంపత్ రాజారాం రెనోవేట్ చేసినప్పుడు నేను ఉన్నాను సార్. అదే కొన్ని రోజులు వారం కార్యక్రమాలు కూడా జరిగేవి. అవును, మనం డాక్టర్ గారు ఉండిరి, ఇంకో డాక్టర్ గారు ప్రసాదరావు గారు కూడా వచ్చినట్టుంది గుర్తు. వరంగల్ కొల్లూరు వారి సందులో ఒక చిన్న మందిరం, కుస్మహన్ మందిరం. తర్వాత భద్రకాళి దగ్గర ఇంకోటి వచ్చింది, కానీ ఎప్పుడు వచ్చిందో నాకు తెలియదు. 40 ఏళ్ళకి వచ్చిందో 40 కుస్మహన్నాథ్ వాళ్ళ మూమెంట్. ఇప్పుడు భద్రకాళి దగ్గర ఉంది కదా సార్. అదే, అది వేరు. ఇది ఇక్కడ సందులో ఒకటి ఉంది, కొండూరు వాళ్ళ సందులో కొంచెం దూరం పోగానే ఎడం చేతి వైపు తిరిగితే అక్కడ ఉంటుంది. అక్కడ అది కుసుమాదేవి ఆమె వచ్చిందట వరంగల్కి. వాళ్ళకి భక్తులు చెప్పారు నాకు, ఆమె కుసుమ అమ్మ వచ్చింది అక్కడికి. కొన్ని చిన్నవి కానీ రికార్డు కావాలి అనుకోవడం. సార్ అందుకోసమే దీన్ని ఏం చేద్దాం సార్, ఇప్పుడే ఇది కాకుండా మనం 2-3 రోజుల్లోనే ఇంకొక కార్యక్రమం ఇట్లాంటిది పెట్టుకుందాం సార్. ఏర్పాటు చేద్దాం సార్. వీలైతే రేపే చేద్దాము, లేకపోతే ఎల్లుండో అప్పుడైనా చేద్దాం. అప్పుడు మిగతా వాళ్ళందరికీ మనం ప్రత్యేకించి చేసి టైంకి కార్యక్రమంలో పాల్గొంటే ఒక చర్చ అయిన తర్వాత దాన్ని ఇప్పుడు సుదర్శన్ రావు గారు సూచించిన ప్రకారంగా మనకి ఏదైతే అవసరం ఉందో అది మాత్రం తీసుకొని దానికి ఇట్లా ఒక కమిటీ లాగా వేసుకోవడమా, ఏం చేయడమా, ఎందుకంటే ఐలయ్య గారు ఉన్నారు, వాళ్ళు మిగతా వాళ్ళు ఎవరన్నా ఇంకా మాట్లాడగలిగిన వాళ్ళు ఇంకా వాళ్ళు ఎవరన్నా పిలిచి కూడా ఇంకొక ఎపిసోడ్ చేసుకొని మరి చర్చించిన తర్వాత ఒక నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం సార్.
సరే సరే ముగించండి. సరే సార్, ఇది ఈ కార్యక్రమం ఇప్పుడు ముగించుకుందాం. ఇది వచ్చే వారము వచ్చే శనివారం రోజు సుప్రసన్న సాహిత్య వివేచన 43వ భాగంలో వాసిరెడ్డి కృష్ణారావు గారు, డాక్టర్ వాసిరెడ్డి కృష్ణారావు గారు పరిక్రమ కావ్యం పైన వారు తన విశ్లేషణాత్మకమైనటువంటి ప్రసంగం చేస్తారు. అది విందాం. ఇప్పుడు ఈనాడు కార్యక్రమాన్ని శ్రీకృష్ణ స్థితితో ముగించుకుందాం. భయమే జీవితబద్ధ శత్రువది, భయమే జీవితబద్ధ శత్రువది, రూపం వేదియో దాల్చి నిర్దయగా దాస్యము నేర్పు కీర్తి కొరకు, ద్రవ్యానకో వస్తు సంచయమున్ పెత్తనమాస పెట్టియో, ప్రపంచం బంధు బంధించు నిర్భయతన్ స్వేచ్ఛను కోరువాడెవడు దేవా, గోపికా వల్లభా. నమస్కారం.